ఈశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. వ్యాస మహాముని రచించినటువంటి ఈ భాగవతాన్ని మనం ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క వారం చెప్పుకుంటున్నాం. ఈ వారం మన రాజగోపాలరావు గారి అబ్బాయి ఆ ఇంట్లో మనం చెప్పుకోవటం మన అదృష్టం. మీ అందరికీ కూడా ఆహ్వానం. ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే భాగవతం వేదం సారం, వేద సారం భాగవతం. ఈ భాగవతం ముక్తి ప్రదాయకం. మనం చెప్పుకున్నా విన్నా ఈ కథలన్నీ కూడా మనకి అన్ని రకాల జీవితానికి ఉపయోగపడతాయి, మార్గాన్ని చూపిస్తాయి. అయితే ఇప్పుడు మనం అష్టమ స్కందం దాకా వచ్చాం. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగాల్లో ద్వాపరయుగం, త్రేతాయుగంలో రామచంద్రుడు, ద్వాపరయుగంలో కృష్ణుడు అవతారాలు. వాటిలో కృష్ణుడిది పూర్ణావతారం. రాముడు దానికన్నా కృష్ణుడిది పూర్ణావతారం. ఇది అసలు మెయిన్ భాగవతానికి బేసిస్. అంతకు ముందు కృతయుగంలో జరిగిన ఎన్నో అవతారాలు ఉన్నాయి. 26 అనుకున్నా, దాంట్లో 10 మెయిన్ అనుకుంటున్నాను. కానీ అవన్నీ ఎప్పుడు జరిగాయి? కృతయుగం కాలం నాటే జరిగాయి. ఏ కృతయుగంలో జరిగాయి? ఎన్ని యుగాలు ఉంటాయి? మహాయుగం అంటే ఏంటి? కల్పం అంటే ఏంటి? ఇవన్నీ తెలిస్తే కానీ ఆ కాలాన్ని మనం చెప్పలేం. సో వాటిని ముందు చెప్పుకుని మనం ఒక వరుసలో వస్తున్నాం. బట్ అష్టమ స్కందం దాకా వచ్చాం. అందుకే ఇవి తెలియాలంటే ముందు 12 స్కంధాలు, 8వ స్కంధంలో ఉన్నాము. తెలియాలంటే మనం టైం మీద మనకు ఒక రకమైన అవగాహన. కృతయుగం ఎన్ని సంవత్సరాలు? మామూలుగా అయితే 17,28,000 సంవత్సరాలు, అంటే 17,28,000 17,28,000 సంవత్సరాలు. త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు. ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు. కలియుగం 4,32,000 సంవత్సరాలు. ఇది వేద ప్రామాణికం. ఇది జరగాల్సిందే, దాన్ని బట్టి అవన్నీ జరగాల్సిందే. అయితే 43,20,000 సంవత్సరాలు జరిగితే అన్నీ కలుపుకుని ఒక మహాయుగం అంటుంది. యుగం అంటంలో అది మహాయుగం అంటుంది. ఇట్లాంటి 71 మహాయుగాలు ఉంటే ఒక మన్వంతరం అంటాం. ఇలాంటి 14 మన్వంతరాలు ఉంటే ఒక కల్పం అంటాం. ఒక కల్పానికి అంటే బ్రహ్మకు ఒక పగలు. ఇన్ని సంవత్సరాలు అన్నీ కలిపితే బ్రహ్మదేవుడికి ఒక పగలతో సమానం. అందుకని ఎలా జరుగుతుంది ఇంత కాదంటే మనకే, కానీ వాళ్ళకి అది కాదు. 8.64 బిలియన్ సంవత్సరాల బ్రహ్మకు ఒక రాత్రి. సరే, ఇప్పుడు మనం దేంట్లో ఉన్నాం? ఇప్పుడు మనం శ్వేతవరాహ కల్పంలో ఉన్నాం. 7వ మన్వంతరమైన వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. ఇప్పుడు కలియుగంలో ఎక్కడున్నాం? కలియుగం మన లెక్క ప్రకారం క్రీస్తు పూర్వం 3,102 సంవత్సరాల్లో ప్రారంభమైందని లెక్క. క్రీస్తు పూర్వం 3,102 ప్లస్ ఇప్పుడు 2025, అంటే మొత్తం ఎంతైంది మనకి? 51-27 సంవత్సరంలో ఉన్నాం కలియుగంలో. ప్రథమ పాదంలో కలియుగంలో 5,127 సంవత్సరాల్లో ఉన్నాం. కలియుగం ప్రారంభం ఎప్పుడైంది అనుకున్నా? క్రీస్తు పూర్వం 3,102. ఈ 3,102 సంవత్సరాల్లో కలియుగం ప్రారంభమైందంటే అర్థమైంది మహాభారత కాలం. కృష్ణ నిర్యాణం కలియుగం స్టార్టింగ్. సో కృష్ణ నిర్యాణం కాబట్టి భాగవతాన్ని కృష్ణుడు ఎప్పుడు చెప్పాడు? 5,127 సంవత్సరాలకి ముందు, అంటే కృష్ణ నిర్యాణానికి ముందు ఒక 15 సంవత్సరాల ముందు చెప్పాడు. ఎందుకంటే బాగా చెప్పటం, యుద్ధం అవ్వటం, ధర్మరాజుకి పట్టాభిషేకం చేయటం, ఈయన మళ్ళీ ద్వాపర వెళ్ళిపోవటం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన తనువు చాలించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ లెక్కేసుకుంటే మనం సుమారు 5,112 సంవత్సరాల క్రితం మనకు భగవద్గీత చెప్పడం జరిగింది. ఈ లెక్కల్లో ఏమీ తేడా ఉండదు. ఎందుకంటే అంత ఖచ్చితంగా మన వాళ్ళు చెప్తారు. అందుకే ఆ గోళాలను గురించి కానీ, ఆ సూర్యుడి దూరాన్ని గురించి కానీ, చంద్రుడి దూరాన్ని గురించి కానీ ఇవన్నీ చెప్పగలగటానికి కారణం. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకునే కథ ఎప్పటిది. ఎందుకంటే మనం చెప్పుకునేటప్పుడు ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి. లేకపోతే మళ్ళీ ఇంకో గమనిక ఏమిటి? ఈ కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అన్నీ కలిపితే ఉన్నటువంటి 43,20,000 ఆ సంవత్సరాలు ఉందే, అది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ కృతయుగం వస్తుంది, మళ్ళీ త్రేతాయుగం వస్తుంది, మళ్ళీ ద్వాపరయుగం వస్తుంది. కాబట్టి ఏ కృతయుగంలోనూ ఈ అవతారాలన్నీ వచ్చాయి. ఎప్పుడు వచ్చాయో మనకు తెలియదు కరెక్ట్గా. కాబట్టి మన్వంతరాన్ని మనం చెప్పుకుంటే సుమారు దాన్ని మనకు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళ అష్టమ స్కంధంలో మనం చెప్పబోయే కథ ఎప్పటిదయ్యా అంటే శుక్రుడు పరీక్షిత్తుకు చెబుతున్నాడు. జాగ్రత్తగా వింటున్నాడు పరీక్షిత్తు. దేనికి? వారం రోజుల్లో
జీవితాన్ని సాధించాలి. ఏం చేయాలని అడిగారు. అడగకుండానే శుకుడు వచ్చాడు. భాగవతం విను 7 రోజులు ఇంతకు మించి నువ్వేం చేయక్కర్లేదన్నాడు. ఈయనకి నమ్మకం ఉంది కాబట్టి అక్కడే ఆయన ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చొని వినటం మొదలెట్టాడు. లేకపోతే తక్షకుడు వస్తాడు కదా, చుట్టూ జనాన్ని పెట్టుకోవాలి కదా, ఎలాగోలా బతకాలి కదా అని ఆయనకి లేదు. ఆయన కూర్చొని వినమన్నాడు, భాగవతం విందాం. అంత నమ్మకం. భక్తి కూడా అంతే. భగవంతుడిని మనం పూర్తిగా నమ్మాలి. మనం అసలు డౌట్‌తో ఉంటే ఇక దానివల్ల ప్రయోజనం లేదు. వెళ్ళటమే అనవసరం గుడికి. ఏదో కండిషనల్‌గా వెళ్ళి దేవుడిని చూసొద్దాం, మొక్కు తీర్చుకొద్దాం అంటే అది అనవసరం, అసలు వేస్ట్ ఆఫ్ టైం. కాబట్టి ఈయనకి నమ్మకం ఉంది. ఈయన వింటున్నాడు 7 రోజులు. ఒక్కొక్క కథ ఆయన చెబుతున్నాడు భాగవతంలో. ఆయనకున్న సందేహాలను ఆయన అడుగుతున్నాడు. ఈ శుక మహర్షి పరీక్షిత్తుకి చెబుతున్నాడు. రాజా, అష్టమ స్కంధంలో పూర్వం 4వ మన్వంతరంలో, మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా మన్వంతరం అంటే ఏంటో. ఈ 4వ మన్వంతరంలో అంటే కృతయుగంలో విష్ణువు హరిమేధుడనే హరిని యందు హరి అనే పేరును ఉద్భవించాడు. మనం అనుకుంటున్న హరి హరి అంటామే, ఈ హరి అనేది కూడా ఒక అవతారం. విష్ణుమూర్తి అవతారాల్లో హరి అనేది ఒక అవతారం. ఈయన ఎవరెవరికి పుట్టాడు? విష్ణువు హరిమేధుడు హరిణి వాళ్ళిద్దరు దంపతులు, వాళ్ళకి పుట్టాడు. ఈయన దయాసాగరుడు. మకరిచే బద్ధుడైన ఒక గజరాజును ప్రాణభయం నుంచి రక్షించాడు. ఏమిటో ఈ హరి యొక్క అవతారంలో జరిగిందంటే, ఒక ముసలి మదించినటువంటి ఒక ఏనుగును పట్టుకుంది, దాన్ని రక్షించాడు. ఆ కథ దీంట్లో ఉంది. చాలా ఇంపార్టెంట్ కథ. ఎందుకంటే భగవంతుడు కరుణామయుడు, దీనజన బాంధవుడు, ఆర్త శరణ్యపరుడు. ఎప్పుడైతే మనం కష్టం వచ్చింది అని పూర్తిగా ఆయన్ని నమ్మి మనం కనుక పిలుస్తామో అప్పుడు ఏ రకంగా రక్షిస్తాడో చెప్పే కథయా ఇది. సరే, ఆ గజరాజుని ఈ పురుషోత్తముడు ఎట్లా రక్షించాడో చెబుతాను విను అన్నాడు. అప్పుడంటే శుకుడితో పరీక్షిత్ అంటున్నాడు, విషయాలన్నీ నాకు క్లియర్గా చెప్పండి. నాకేమిటంటే డౌటు, అసలు ఆ గజరాజు ఎవరు? ఆ మకర ఏమిటంటే, మకర అంటే ముసలి, గజరాజు అంటే ఏనుగు. ఏమిటి, ఎందుకు జరిగింది ఇంత కథ? దానికి ప్రత్యేకంగా హరి అవతారంలో వచ్చిన ఎందుకు చేయాల్సి వచ్చింది అని అడిగాడు ఆయన. అప్పుడే చెబుతున్నాడు, పూర్వం క్షీర సముద్రంలో త్రికూటం అనేటువంటి ఒక పర్వతం ఉండేది మధ్యలో, క్షీర సముద్రం మధ్యలో. అది 3 శృంగాలతో ఉండేది. త్రికూటం ఎందుకు వచ్చిందంటే 3 కొండలు, మనం చూస్తుండగా కొండలు 3 శృంగాలతో ఉండేది. 1 యోజనం పొడవు, 1 యోజనం వెడల్పు, 1 యోజనం ఎత్తు. ఎలా ఉండేది ఆ పర్వతం? రత్నమయాలతో మెరుస్తూ ఉండేది. అనేకమైనటువంటి లతా కుంజాలు ఉండేవి. పూర్వం అన్నీ అంతే, పర్వతాలు అంటే ఎంతో అందంగా ఉండేవి. అనేకమైన సెలయేరులు ప్రవహిస్తూ ఉండేవి. మనోహరమైనటువంటి విహంగాలు విహరించేవి. దివ్య విమానాల్లో అప్సరసలందరూ దాని మీద తిరుగుతూ ఉండేవాళ్ళు. అంత అందమైన ప్రదేశం అది. కిన్నరులు వచ్చేవాళ్ళు. ఆ పర్వత సానువుల్లో మాది ఫలం, లవంగం, మామిడి, జీడి, పనస ఇలాంటి ఎన్నో రకాల చెట్లు ఉండేవి. ఎన్నో ఉద్యానవనాలు ఉండేవి. శుకపికాది పక్షులుండేవి. వజ్ర వైఢూర్యపు శ్రేయాగ నీల గోమేధికాది మణులుండేవి. విద్యాధర సిద్ధచారణ గంధర్వులు గరుడులు వీళ్ళందరూ తపస్సు చేసుకుంటుండేవాడు. ఒక విశిష్టమైన పర్వతం అది త్రికోట పర్వతం. చాలా గొప్పది. అది ఎక్కడుంది? క్షీర సముద్రం మధ్యలో ఉంది. మిథునములు ఆటపాటలు ఉండేవి, గాన నృత్యాలు ఉండేవి. నిత్యము నేత్రపర్వంగా ఉండేది. అంత గొప్ప త్రికూట పర్వతం క్షీర సముద్రం మధ్యలో ఉంది. సృష్టి అది. అంత అందమైన పర్వతం అక్కడ ఉంది. అంత ఎంత చూసినా అందమైన, అందరూ వచ్చేవాడు. కిన్నెరులు కింపురుషులు అందరూ వచ్చారు. అక్కడ ఒక ఏనుగుల గుంపు రావటం మొదలెట్టి, గుంపు వేగంగా, ఒక మామూలు ఏనుగులు కాదు, 1, 2 కాదు, ఆ గుంపు అంతా వచ్చేసింది. ఏనుగుకి ఏముంటుంది? జనరల్గా మదం ఉంటుంది, శక్తి కదా దానికి. ఆరోగ్యం, శక్తి, బలం ఇవన్నీ ఎక్కువ కదా అన్నిటికన్నా. అన్ని జంతువుల్లో అది ఎక్కువ కదా. కాబట్టి తెలియకుండానే దానికి అసలు గర్వం ఉంటుంది, మదం ఉంటుంది. దేన్ని లెక్క చేయదు. అదే కదా, అందుకే కదా మనం దాన్ని ఎదురుకుండా వెళ్ళలేం. దాన్ని ఎవడు మావటివాడు తప్ప ఎవడు ముట్టుకోలేడు. అది దాని జీవితం యొక్క విధానం అది. సరే, అది వచ్చింది. అడవి ఏనుగుల సమూహం వచ్చింది. అవన్నీ కొండ గుహల్లోకి వెళుతున్నాయి, బయటకు వస్తున్నాయి. ఆ ఏనుగులు విహారార్థం బయటకు వచ్చి ఒక్కసారి మంద కింద వచ్చింది. ఇప్పుడు కూడా మనకి ఈ మధ్య వస్తున్నాయి కదా మందలు, ఏనుగుల మందలు. కర్ణాటకలో చూస్తున్నాం మనం. రోడ్డుకి అడ్డంగా వస్తున్నాయి. వాళ్ళని ఏదో ఫారెస్ట్ వాళ్ళు లోపలికి పంపుతున్నాయి, వాళ్ళని చంపకూడదనే దృష్టితో. అవన్నీ కూడా అక్కడున్న కొలంలో మునుగుతున్నాయి, తేలుతున్నాయి, జలక్రీడలు ఆడుతున్నాయి. అక్కడి నుంచి అటు ఇటు కొండ గుహల్లోకి వెళ్తున్నాయి, మళ్ళీ గుహల్లోంచి బయటకు వస్తున్నాయి. ఆ ఏనుగుల మందలు అలా వస్తుంటే ఒక్కసారి వచ్చి మళ్ళీ వెళితే చీకటి ముసురుకుని పోయినట్టుగా ఉంటుంది. నల్లగా ఉంటాయి కదా, అన్ని ఏనుగులు ఉన్నాయి. ఆ ఏనుగులు అలా వస్తున్నాయి. సింహాలను కూడా ఎదుర్కొంటాయి. భల్లూకాలకి భయపడవు. పులులు కూడా భయపడి పారిపోతాయి. ఎందుకంటే ఒక ఏనుగు ఉంటేనే పులికి భయం.
ఈ మంద కదా ఇది, పుళ్ళు కూడా భయపడి పారిపోతాయట. అలాంటి చోట వానరాలు వాటిని చూడంగానే అన్ని సకల చరాచర జంతువులు భయపడిపోతున్నాయట. మందలా వచ్చి చాలా భయంకరంగా ఉన్నాయి అవన్నీ చూడటానికి. వాటిని చూసి భయపడుతున్నాయట. భయపడి అడవి సర్పాలు బిలాల్లోకి వెళుతున్నాయి, నెమళ్ళు ఎగురుతున్నాయి, చమరీ మృగాలు చామరాల నుంచి విహరించి అటుపోతున్నాయి. అన్ని జంతువులు కూడా భయపడి అటు ఇటు కకావికలం అయిపోతున్నాయి వాటిని చూసి. ఈ ఏనుగు గుణలన్నీ నెమ్మదిగా బయలుదేరి వస్తూ ఆ ఒడల్ని, అంటే శరీరాన్ని ఆ చెట్లకు రాస్తున్నాయిట. ఎనుబోతులను ఇతర మృగాలని పోనీయకుండా అల్లరి చేస్తున్నాయిట. అక్కడ కొలంలో నీళ్లు తాగేస్తున్నాయిట. ఎలాగలాగా లోకాలను భయభీతాలు అయిపోయేటట్టుగా ఉన్నాయిట. ఒకసారి ఏనుగుల మంద కనుక బయలుదేరితే అంతా భయంకరం అయిపోతుంది వాతావరణం. దీనికి చెట్లన్నీ కొట్టేస్తాయి, మనుషులను ఇబ్బంది పెడితే ఏది అడ్డం వస్తే దాన్ని తీసేవతలు పారేస్తాయి. ఆ ఏనుగు మందకున్న ప్రత్యేకత అది. సరే, అలా వచ్చి అట్లా జరుగుతుంటే ఈ ఏనుగుల మందలో నుంచి ఒక మగ ఏనుగు మటుకు తప్పిపోయింది. దాంట్లో మామూలు మందలో లేదు, మామూలు మందలో లేకుండా తప్పిపోతే దాంతోపాటు దానికి ఆడ ఏనుగులు కొన్ని ఉన్నాయి, దానికి అలవాటు పడ్డ ఏనుగులు ఉన్నాయి. ఆ ఏనుగులు కూడా దాని వెంట రావటం మొదలెట్టి అక్కడి నుంచి ఇవన్నీ కలిపి వేరే మార్గంలోకి వెళ్ళింది కదా. ఈయనకి ఎప్పుడు ఆ ఆడ ఏనుగుల గుంపు ఆయనతో ఉంటుంది. అసలే బలమైన రాజు, ఆ రాజు, వాళ్ళందరికీ రాజు అతను. ఆ మదంతో ఆయన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. అంత డబ్బు ఉండి, ఆస్తిపాస్తులు ఉండి, అన్నీ ఉంటే మనిషి ఎలా ఉంటాడో, ఎందుకు అలా ప్రవర్తిస్తాడో మనం అర్థం చేసుకోవాలి. ఇక లెక్కనేది ఉండదు, మనకేం లెక్కలేదు, మన దగ్గర అన్నీ ఉన్నాయి, ఎవరిని కేర్ చేయక్కల. అది ఆ రకంగా ప్రవర్తిస్తుంది. అక్కడి నుంచి లేత కొమ్మలను దుంచుతోంది, అక్కడ పక్కన ఉన్నటువంటి ఆడవాడికి తినిపిస్తోంది, వాటితో సరసల్లాపాలు ఆడుతోంది, క్రీడిస్తోంది, అలాగా తిరుగుతోంది. ఈ విధంగా ఈ శృంగార క్రీడల్లో ఉన్నటువంటి ఏనుగు ఆ బృందంతో సహా నడుచుకుంటూ వెళ్తుంది. వెళ్ళి అక్కడ ఒక పెద్ద సరస్సు ఉంది, చాలా పెద్ద సరస్సు. ఆ పెద్ద సరస్సు నిండా తెల్ల కలువలు, తుమ్మిదల గుంపులు, తాబేళ్లు, చేపలు, మొసళ్ళు, వటవృక్షాలు, తాడి చెట్లు, మామిడి సాల వృక్షాలు అన్ని చుట్టూ ఉన్నాయి. ఆ లోపలేమో పెద్దది సరస్సు ఉంది, చాలా అందంగా ఉంది, మామూలు అందంగా. అన్ని పూలు ఉన్నాయి, కలువ పూలన్నీ ఉన్నాయి. సరే, ఏమీ లేదు, ప్రశాంతంగా ఉంది. దీనికి ఏమనిపించింది, దీంట్లో జలకాలు ఆడాలనిపించింది. విచ్చలవిడితనం. అక్కడి నుంచి చూసింది, దాని నుంచి ఆ సుగంధం వస్తున్న తామర తూడుల నుంచి దాంట్లో దిగింది. దిగి ఆ తామర తూడులన్నీ తింటాయి. ఏనుగులు తామర తూడులు బాగా తింటాయి. ఆ మొత్తం తామర తూడులన్నీ తింటాం మొదలెట్టాయి. ఆ కలహంసలను వెనక్కి కొట్టేసాయి. ఈ పద్మాలు, సుగంధం వంటిని ఆస్వాదిస్తున్నాయి. నిర్మల జలాలని అటు ఇటు జల్లుతున్నాయి. ఈ తొండంతో తీసుకుని ఒక్కసారి నీటిని లాగి మళ్ళీ అలా కనుక ఒక్కసారి వదిలితేట ఆ తొండం నుంచి తాబేళ్లు, చేపలు, పీతలు అవన్నీ పైకి ఎగురుతున్నాయి. అంత పెద్ద ఏనుగు కదా, తొండంతో నీళ్లు తాగితే అన్నీ వచ్చేస్తున్నాయి వాటితో పాటు. ఒకసారి దీన్ని మళ్ళీ వదులుతుందిట, అవి మళ్ళీ కింద పడతాయి. అలాగా ఈ ఆడ ఏనుగులకి తన ప్రతిభను చూపిస్తూ, ఆ మదాన్ని చూపిస్తూ, ఆ గర్వంగా దాంట్లో అలాగా తిరుగుతుంది. ఈ రకంగా నిరాటంకంగా వీర విహారం చేస్తోంది గజేంద్రం. అక్కడి నుంచి ఈ ఆడవాటన్నిటి కూడా అదేదో పెద్ద ఇంద్రుడిలాగా ఉంది. ఈ ఆడేనుగులన్నీ అటే చూస్తున్నాయి. ఆ కొలంలో అలా జలకేళి చేస్తుంటే అక్కడ నెమ్మదిగా భుగాయిత భూరి బుద్భుదటచ్చడలతో కదులుచు దివికి భంగంబు లెగయ భువన భయంకర పుత్కార రవమన ఘోర నక్రగ్రాహ కోటి బెగడ వాల విక్షేప దుర్వార జంఝా విలవశమున ఘుమఘుమావర్త మదర కల్లోల జాల సంఘట్టనంబుల దటీతరు లమూలంబులై ధరణి కూల సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కప్పించి గుప్పించి హుంకరించి భాను కబళించి పట్టు సర్వాన పగది ఒక్క మకరేంద్రుడు అభిరాజు ఒడిసిపట్టే. ఇది లెక్క లేకుండా, దేన్ని లెక్క లేకుండా తిరుగుతున్నటువంటి గజరాజుని ఆ కొలంలో నుంచి ఒక మొసలి పట్టుకుంది. అది చాలా బలవంతమైన మొసలి. ఒకసారి దిగాలే కానీ దాంట్లోకి ఎక్కడెవరు దాన్ని తప్పించుకుని పోలేరు. సంసారం అంటే మనం అంతటి వాళ్ళని లేవనుకుంటాం, కానీ ఒకసారి దాంట్లో దిగితే దాని నుంచి బయటపడటం ఎవరి వల్ల కాదు. అలాంటి మొసలి ఒక్కసారి దిగిన దాన్ని ఏం చేసింది,
ఆ లోపలగా అది అది అడుగునుంటుంది గదా! ఆ అడుగు నుంచి పెద్ద పెద్ద నీటి బుడగలొస్తున్నాయట. ఆ నీటి బుడగలతో ఏదేదో కల్లాలం వచ్చిందట. ఒక్కసారి అలలను రేపుతో మొసలి మనం వెళుతుంటే అలలొస్తాయి. అది గాక ఇంకా పెద్ద మొసలయ్యి కొంచెం స్పీడ్‌గా నడిస్తే అలలెక్కువగా వస్తాయి. ఆ అలలన్నిటిని అలా వస్తుంటే తోక దాంతో కదిలించి ఒక్కసారి ఆ కర్రీని పట్టుకుని హుంకరించి శీఘ్రముగా లంఘించి సూర్యుడిని కబళించిన రాహువులాగా ఆ మకరేంద్రుడి కాలినలా పట్టుకుంది. దీని అసలు దీనికేంటి చాలా గర్వం. నా అంతటి వాడు లేడని కదా! నన్నేం చేస్తుంది ఈ సంసారం కదా! నా చేతిలో డబ్బుంది, చదువుంది అన్నీ ఉన్నాయా? నన్నేం చేయలేదు ఈ సంసారం. కాబట్టి ఎళ్లి పట్టుకుంది. సరే చూసేది గజేంద్రుడు చూసి, ఇదేదో పెద్ద చిన్న మకరే నా సంగతి దీనికి తెలీదని చెప్పి, వెంటనే ఆ పొడవైన తొండాన్ని ఎత్తి ఒక్కసారి దాన్ని విసిరి కొట్టాడు. వెంటనే ఈళ్ళంత దూరాన పడింది. హమ్మయ్య! అనుకున్నాడు. ఏమాత్రం తడబాటు లేకుండా ఎవరైతే ధృతిమంతుడు, శూరుడైన గజరాజును తప్పించుకుని, మళ్ళీ ఏం చేసింది దంతములతో ఆ మకరం యొక్క ముడుకు చిప్పలను పట్టుకుంది, పాదాలను పొడిచింది. అక్కడి నుంచి ఆ కాలును విడిచింది. తన కోరలతో దాని తోకని చీల్చింది. ఎందుకంటే దానికి పట్టదు అక్కడ. ఇది ఎంతైనా ఇది అక్కడ ఏం చేయలేదు దీన్ని. కాబట్టి ఇదేదో తేలిక అనుకుంది. అది పడిపోయింది. పడింది మళ్ళీ లేచింది. మళ్ళీ లేచింది, కాళ్ళు పట్టుకుంది, చీల్చింది, తోకని చీల్చింది. కరి దిగుచు మకరి సరసికి కరి దరికిని మకరి దిగుచు కరికరి బెరయన్ కరికి మకరి మకరికి కరి భరం అనుచును అతల కుతల భటులు ఎదురుపడన్. చక్కటి పద్యం పోతరు గారు రాసింది. ఈ రకంగా కరిని మకరి తన వద్దకు లాగుతోంది. అంటే ఏంటి అదేమో బయటకు వద్దామని ప్రయత్నం చేస్తుంది కరి, ఏనుగు. ఇదేమో కాలు పెట్టి లోపలికి లాగుతోంది. మకరి ఏమో భయంతో దాన్ని ఒకసారి తంతోంది. అతలాకుతలం అవుతోంది. ఈ రకంగా ఒకళ్ళని ఒకళ్ళు కరి, మకరి కూడా 2 అది పైకి లాగుతోంది, ఇది కిందకి లాగుతుంది. బాగా మాఫన పడుతూ, కొట్టుకుంటూ యుద్ధం చేయటం మొదలెట్టారు. అదేమో నీటిలో ఉంది, ఇది కూడా నీటిలోనే ఉంది. ఒడ్డుకు రావడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఒడ్డుకు వస్తే దీని బలం తెలుస్తుంది. ఇట్లాంటి మొసళ్ళను వేయి చంపుతుంది. ఈ రకంగా కరిమకరలు సమాన శక్తి శౌర్యాలతో పోరాడుతున్నారు. ఒకరినొకరు తీసుకుపోని విజయకాంక్షతో చేస్తున్నారు. ఈ చిన్న మొసళ్ళు, తాబేళ్ళు, ఎండ్రలు, చేపలు ఇవన్నీ కూడా వాటి యొక్క పాదాల కింద పడి నలిగిపోతున్నాయి లోపల. ఎన్నో జీవులు చచ్చిపోతున్నాయి. ఘోర యుద్ధం చేశారు ఈ రకంగా. ఈ కరిరాజుని ఆడ ఏనుగులన్నీ ఏం చేసాయి, నెమ్మదిగా వదులుకొని పైకి వచ్చేసాయి. వచ్చి దాని వంకే చూస్తున్నాయి. అవి చూస్తున్నాయి ఇంకా అని చెప్పి ఇంకా ఉత్సాహంగా మరి వాళ్ళ దగ్గర చూపించుకోవాలిగా శక్తి. ఇంకా ధైర్యంతో, ఇంకా శక్తితో ఈ మగ గజరాజు, ఈ ఏడుగు ఇంకా యుద్ధం చేస్తుంది, ఇంకా కొడుతుంది, విజృంభిస్తోంది. ఆ దంతాలతో మకరిని పొడుస్తోంది, తొండంతో కొడుతోంది, నీటిలో మునుగుతోంది, తన ప్రతాపాన్ని చూపుతోంది. ఈ ఆడ ఏనుగులన్నీ ఈ మగ ఏనుగు చూస్తున్నాయి. చూస్తూ అలాగా ఏం జరుగుతుందా అని. మామూలుగా మనకు తెలుసు కదా, నీళ్లలోన మొసలి నిగిడి ఏనుగు పట్టు బయట కుక్క చేత భంగపడు స్థాన బలిమి కాని తన బలిమి కాదయా విశ్వదాభిరామ వినురవే. ఆ శక్తి స్థాన బలిమి. స్థానబలం అన్ని జీవులకి స్థానబలం ఉంటుంది. మనం కూడా అంటుంటాం కదా, ఆయన ఊరోడు అయ్యా, ఆయన స్థానబలం ఉంది అక్కడ, ఆయన మనం ఏం చేయగలం అంటాం. ఇందువల్ల ఎక్కువ కాలం అక్కడ ఉండటం వల్ల కొంత బలం, తెలియని బలం. దాన్ని మనం బలం అనుకోకూడదు. దాన్ని మనం బలం అనుకున్నామంటే ఇవి ఇట్లాగే జరుగుతుంది. కాబట్టి ఏం జరిగింది, ఆ మొసళ్ళేమో స్థానబలం ఉంది దానికి, వదిలిపెట్టి రావటంలా. ఇదేమో అదెంత లెక్కలేని తంతోంది. ఈ రకంగా 2 పోరాటం చేస్తున్నాయి. చేస్తూ గజేంద్రుని కుంభస్థలం మీద ఎగురుతోంది. ఒకసారి అది కోతివెళ్ళి దూకుతోంది, తోకను చరుస్తోంది, ముంచుతోంది, మునుగుతోంది. ఈ రకంగా ఈ ఏనుగు దగ్గరికి, అది దగ్గరికి వెళ్ళి కంటికి కనపడకుండా, బయటికి పోకుండా అటు వచ్చి కనపడుతోంది. కాళ్ళని పెనవేసుకుంటోంది. అక్కడి నుంచి నేల మీద దాన్ని తొయ్యటానికి ప్రయత్నం చేస్తోంది. గొంతెత్తి కేకలు వేస్తోంది. అది చూసి గజరాజుకి కొంచెం ఇంకా శక్తి పుంజుకుంది. ఎలాగైనా సరే దీన్ని చంపాలనుకుంది. దాన్ని దేంతో పోలుస్తున్నాడంటే, ఊహ ఒక్కోసారి బ్రతుకులో మనం సరిగ్గా ఏది అనుకుంటామో ఆ సరిగైన ఊహ ఉండదు. ఏం అవ్వాలి మనిషి, ఎందుకు పుట్టాం, దీని ప్రయోజనం ఇంతేనా, తినటం, ఉండటం, సంపాదించటం ఇదేనా, ఇది కాక ఇంకేదైనా ఉందా జీవితానికి అర్థం పరమార్థం, దానికోసమైనా మనం ఉన్నాం అనేదాన్ని ఊహని మనం సరిగ్గా పనిచేయదు ఒకసారి బ్రతుకు.
బ్రతుకులో పని చేయక ఏం చేస్తాం? ఈ ప్రలోభాల్లో పడతాం. ఏం ప్రలోభం? 1000 పెడితే షేర్స్‌లో 10,00,000 వస్తాయి. ఎక్కడో ఏదో కొంటే దానికి ఇన్ని రెట్లు అవుతాయి. అబ్బో! దాన్ని చూస్తుంటేనే ప్రలోభం. ప్రలోభం అంటే ఏంటి? ఆశ. ఆశలో పడిపోతాం. సరిపోయి జరుగుతూ ఉంటుంది. శరీరానికి శక్తి తగ్గుతుంది. అప్పుడు వెళ్ళి అవన్నీ వసూలు చేసుకునే శక్తి కూడా ఉండదు. ఎక్కడో ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం మనం? ఈ సంసార మోహంలో పడిపోయి ఉంటాం. అప్పుడు బంధం బయటికి రాలేం. నేను అన్నీ ఆల్రెడీ చేసేసాంగా. అంత తేలిక కాదది. ఆ సంసార బంధం దానికి లోపలికే వెళ్ళకుండా ఉండాలి గానీ, వెళ్ళిన కొద్దీ అది బంధమే అది. ఆ బంధం నుంచి బయటికి రావడం పెద్ద తేలిక కాదది. కాబట్టి అప్పుడేం చేస్తాం జీవుడు, ఏం జేయాలి? ఏం జేయాలి? ఏంటి జీవితం? ఇట్లా అయిందేంటి? అనుకోకుండా ఇదంతా జరిగిందేంటి? అనేది ఆలోచన వస్తుంది. ప్రతి వాళ్ళకి జరిగేది ఇది జీవితం. కాబట్టి ఈ రకంగానే ఆ గజేంద్రుడు నేనేంటి? నా బలం ఏమిటి? అసలు నా చుట్టుపక్కల ఎంతమంది మత గజాలున్నాయి? నేను అడవిలో తిరుగుతుంటే తిరిగేమన్నా ఉందా? ఎవడన్నా నాకు అడ్డొచ్చేవాడు ఉన్నాడా? ఎంత సంపాదించాను, ఎంత కట్టాను, ఇది చేశాను, అది చేశాను అనుకుంటా గర్వంగా ఉన్న ఆ గజేంద్రుడు ఏం చేయాలో పాలుపోవట్లా. పాలుపోకుండా ఎంత ప్రయత్నం చేసినా అది వదిలిపెట్టట్లా. సరే శక్తి తగ్గింది. ఇక ఆలోచన వచ్చేసింది. అమ్మా ఇక నా పని అయిపోయేట్టుంది. ఇది జీవుడికి వచ్చే స్థితి ఏదో ఒకనాడు. సరైన అండర్స్టాండింగ్ లేకపోతే, సరైన పద్ధతి లేకపోతే, భాగవత చింతన లేకపోతే, భాగవతం చదువుకోకుండా ఉంటే ఎన్ని చదువుకున్నా ఎన్ని చేసినా అదే వచ్చింది. ఒక రకమైన నీరసం వచ్చేసింది. నిస్సత్వం అయిపోయింది. ఏజ్ వచ్చేస్తే మనిషి ఎట్లా అవుతాడో ఆ రకంగా తయారైంది. ఎందుకని ఎందువల్ల జరిగింది ఇదంతా అంటే, ఇక అనుకుంటున్నది ఇక నేను దీన్ని గెలవలేను. అయినా సరే శక్తి అంతా కూడా తీసుకుంది. జనరల్గా అందరం చేసే పని ఏదో రకంగా ఏదో చేయాలనే ఉంటుంది అందరికి. ఒక 1000 సంవత్సరాలు ఈ రెండు యుద్ధం చేసేటండి. ఆనాటి లెక్కల ప్రకారం ఒక 1000 సంవత్సరాలు. దానికి ఎంత బలం ఉందో చూడండి. ఒక 1000 సంవత్సరాలు ఈ గజరాజు ఈ మొసలి యుద్ధం చేశాయి. సంసార యుద్ధం అది. తెలియని అవివేకమైనటువంటి ఆలోచనతో వచ్చింది అది. ఎందుకంటే అంత గజరాజు ఆ విషయాన్ని మర్చిపోయి నాకు ఇంత మదం ఉంది, నాకు ఎంత ఉంది అని మర్చిపోతే చక్కగా వీడు కావాల్సింది ఏదో తిని ఎక్కడైనా స్నానం చేసి హాయిగా పడుకుని బతకచ్చు కదా. దేనికి ఇంత ఇది కథ? ఎందుకంత ఆశ? అనుభవించాలనే దుగ్ధ? నేనంటే ఎవరు ఏం చేయలేరనే లెక్కలేని తనం. సో అందుకని ఇక 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పుడు దానికి ఆ బాధలో ఒక దివ్య జ్ఞానం కలిగింది. అది ఎందుకు కలిగిందో మనం తర్వాత చెప్పుకుంటాం. సడన్గా అరే ఇది కాదు కరెక్ట్. అప్పుడు ఏం చేసిందిట? ఏ రూపంబున దీనికి వెళ్తూ ఇట మీదే వేల్పు చింతింతు వారింజీరుగా ఎవరడ్డమిక నిర్వారి ప్రచారోత్తమన్ వారింపందగు వారలెవరు అఖిల వ్యాపార పారాయణులు లేరే మొక్కెద దిక్కుమాలిన మొరాలింపం ప్రపుణ్యాత్మకులు. వచ్చేసింది పరిస్థితి. ఆ పరిస్థితి వచ్చేసి ఏమంటుంది? దీన్ని ఎలా గెలవగలను? నేను ఈ సంసార సాగర్ నుంచి ఎలా బయటపడగలను? ఈ కొలం నుంచి ఎలా గెలవగలను? ఏ దేవుణ్ణి నేను కొలవాలి? అప్పుడు గుర్తొచ్చాడు దేవుడు. అప్పుడు గుర్తొచ్చాడు దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అనేది. అప్పుడు గుర్తొచ్చాడు. 1000 సంవత్సరాలు యుద్ధం చేశాడు. నేను ఇట్ ఈస్ టూ లేట్. 70 ఏళ్ళకి 80 ఏళ్ళకు భాగవతం వింటామండి. మా నాన్నగారు వచ్చారు కాబట్టి మరి భాగవతం పెట్టండి అనకూడదు. మీరు మీకోసం ఈ భాగవతం. ఇంకా ఆయనకి ఎంత ఉంది టైం? జీవితం అంతా ముందుంది మీకు. కాబట్టి మీకు అవసరం అది. ఎందుకు అర్థం చేసుకోవాలి జీవితం యొక్క పరమార్థం ఎట్లా ఉండాలి. భగవంతుడు అంటే ఎందుకు పూజ చేసుకోవాలి, ఎందుకు ప్రార్థన చేసుకోవాలి, ఎందుకు శరణాగతికి వెళ్ళాలి. ఆ పరిస్థితిలో ఈ కథలో చెప్పడంలో ఉద్దేశం ఉండే గజేంద్ర మోక్షంలో అందరికి తెలియాలి. భాగవతాన్ని వ్యాసుడు రాసించడంలో ఉద్దేశం అదే. ఎక్కడెక్కడో ఉన్న వాటిని తీసుకొచ్చి ఈయన ఒక స్కంధాల కింద తీసుకొచ్చి పెట్టడంలో ఈ ఆపదని అక్కడి నుంచి నేను బయటపడేది ఎట్లా, ఈ మొసలు నేను ఎలా ఎదుర్కోగలను, అసలు నాలాంటి దిక్కు లేకుండా ఉన్న వాళ్ళ మొర ఎవరు ఆలకిస్తారు? ఆలోచన. నా దిక్కు లేకుండా ఉన్న నాలాంటి వాళ్ళని ఎవరు చేస్తారు అని అనుకుంటున్నప్పుడు ఎన్నో అసంఖ్యాకాలైన ఆడయేనుగులకి నేను నాథుణ్ణి. ఈ సుందరవనంలో దట్టముగా పెరిగిన ఎన్నో వృక్షాల చల్లని నీడలో సంతుష్టంగా సుఖంగా ఉండక నేను ఎందుకు దిగాను ఈ సరస్సులోకి? నాకు ఎందుకు వచ్చింది కర్మ? ఇంట్లోకి రావాల్సిన అవసరం ఏంటి నాకు? మనం ఈయన చెప్పిన పద్యాలన్నీ గజేంద్ర మోక్షంలో ప్రార్థన పద్యాలే. అదే గొప్ప. మన చిన్నప్పుడే మనకి స్కూళ్ళలో చెప్పేవాళ్ళు
5వ క్లాసు, 6వ క్లాసు, 10వ క్లాసు దాకా. ఈ పద్యాలన్నీ ప్రార్థనా పద్యాలు, మనం రోజు ప్రార్థన చేసుకునేవి. అవే వీటిలోంచి వచ్చినవి. ఎవని చేజనించు జగం ఎవని లోపల నుండు లీనమై ఎవని యందుడిందు పరమేశ్వరుడెవడు మూల కారణం ఎవడు అనాది మధ్యలయుడెవడు సర్వము తానయైన వాడెవడు వానిని ఆత్మభువన్ ఈశ్వరునే శరణంబు వేడు. ఎవరిని శరణం వాడాలంటే గుర్తొచ్చింది. ఎవరిని శరణం వేడాలయ్యా? కష్టం వచ్చినప్పుడు పక్కింటి ఆయన అడిగితే ప్రయోజనం ఉండదు. ఎమ్మెల్యే గారు ఏం చేయడు, ఆయనకి ఏదో ఆయన ఓట్ల వరకే చూసుకుంటాడు. ఎంపీ గారు కూడా ఏం చేయడు. కొడుకు కూతురు ఎక్కడో ఉంటారు, నువ్వు చేసుకుందే నేనేం చేయను అంటాడు వాడు. నేను అడగమన్నాడు, ఎవరు చేయమన్నాడు, ఇదంతా నేను ఎక్కడ చూస్తానంటాడు. కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏం చేయాలి? కాబట్టి ఎవరి వలన అయితే విశ్వం అంతా పుట్టిందో, ఎవరి వల్ల అయితే లయించిపోతుందో, ఇదో కాలచక్రం లయించిపోతుందో, లీనమైపోతుందో, అలాంటి పరమేశ్వరుడు ఎవడో, ఈ సృష్టికి మూల కారణం ఎవడో, ఆది మధ్య అంతా లేనివాడు ఎవడో, అలాంటి ఈశ్వరుని నేను శరణ చూస్తున్నాను. అది కాదు. కాబట్టి మనిషి ఒళ్ళు తెలియకుండా అన్ని పనులు చేసేసిన తర్వాత ఏ కష్టం కనుక వచ్చి దాని నుంచి బయటపడే శక్తి లేకపోతే చివరికి ఆశ్రయించేది భగవంతుడు. అది తెలివా? లేదు, ఎప్పటికప్పుడు మనం బేరీజ్ వేసుకుంటూ మన పరిస్థితి ఏంటో తెలుసుకుంటూ ఆ భగవంతుని ఆశ్రయిస్తూ ధర్మంగా బ్రతుకుతూ కాలాన్ని గడుపుకోవటం మంచిది, సంతృప్తిగా, విలువగా. దానికి చెబుతున్నాడు. కాబట్టి లోకంబులు లోకేశుడు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కవ్వల ఎవ్వండి ఏకాకృతి వెలుగు అతనినే సేవింతుంది. ఎవరిని సేవిస్తానంటున్నాడు? ఇప్పుడు ఇంత చేసిన తర్వాత ఈ లోకాలు లోకాలు దాటి లోకాలకు పైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక గొప్ప లోకం ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? అది శూన్యస్థితి దాటాక ఉంటుంది. గాఢాంధకారం తర్వాత అక్కడ ఎవరైతే పరమాత్మ ఉంటాడో, అంతే వినింది ఇది. ఎక్కడ ఉంటాడో పరమాత్మ, ఏ లోకంలో ఉన్నాడు? మనం చెప్పుకున్నాం కదా, బ్రహ్మలోకం ఎంత దూరం ఉంటుందో, సూర్యలోకం ఎంత దూరం ఉంటుందో, అక్కడ ఉంటాడు విష్ణుమూర్తి అనుకున్నాం కదా, విష్ణులోకం. అలాంటి భగవంతుని నేను శరణ కోరుకుంటున్నాను. కాబట్టి ఎలాగైనా సరే నన్ను రక్షించాలి, ఆ భగవంతుడే నాకు దిక్కు. ఎలాగైతే మునులు, దివ్యదర్శన కాంక్షులు, సకల ప్రాణికోటి హితాన్ని కోరే సజ్జనులు ఎలా ఉంటారు? వాళ్ళు సంగమును వీడుంటారు. సంఘం అంటే ఏంటి? కలయిక. దేంతో కలయిక? అక్కర్లేని వాంతో. ఈ అక్కర్లేని వాంతో కలయకుండా ఉండేవాడు దివ్యుడు అవుతాడు. శంకరాచార్యుల వారు చెప్పినట్టు సత్సంగత్యే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల భక్తి, నిశ్చల భక్తే జీవన్ముక్తి. ఎందుకలా ఇంతమంది మనం కలుసుకునేవని చెప్పుకోవటం? ఏమిటి పని? దీన్ని ఏమంటాం మనం? సత్సంగం అంటాం. మంచి వాళ్ళతో కలిసి కూర్చోవటం, మంచి కథలు చెప్పుకోవటం, మంచి టైంని మంచిగా పాస్ చేయటం, దీని సత్సంగం అంటాం. మాకు విశాఖపట్నంలో సత్సంగం ఉంది. దానికి నేను మన యోగా, ఆ యోగాని దీన్ని రెండింటినీ కూడా కలిపి ఒక సంస్థను పెట్టాం. ప్రతి శనివారం ఇవన్నీ చెప్పుకుంటాం. కాబట్టి ఎందుకు ఈ సత్సంగం? దీనివల్ల ఏమిటి ప్రయోజనం? సత్సంగత్యే నిస్సంగత్వం. ఎప్పుడైతే సత్సంగానికి మనం అలవాటు పడతామో, అంటే మంచి వాళ్ళందరం కలిసి ఒక చోట కూర్చొని మంచి కోసం ఆలోచిస్తూ ఉంటాము, అది ఏం నేర్పుతుంది మనకి? నిస్సంగత్వం. ఏ నిస్సంగత్వం? నిస్సంగత్వం అంటే అక్కర్లేని పట్టించుకోకుండా ఉండటం, దూరంగా ఉండటం. అది ఏం నేర్పుతుంది? అక్కర్లేని దూరంగా ఉండటానికి నేర్పుతుంది. ఎందుకంటే అక్కడ కూర్చున్న వాళ్ళు ఏం చెప్పుకుంటారు? ఇవే చెప్పుకుంటారు. పేకాడరు, లాటరీల గురించి మాట్లాడుకోరు, సినిమాల గురించి మాట్లాడుకోరు కదా. భాగవతం, భారతం చదువుకుంటారు సత్సంగంలో ఉన్నవాళ్ళు. అందుకని వాళ్ళకి ఏం అలవాటు అవుతుంది? అక్కర్లేని వదిలేయటం అలవాటు. కాబట్టి సత్సంగత్వంలో నీకు వచ్చేది నిస్సంగత్వం, వద్దనే మాట. ఆ నిస్సంగత్వం ఏం చేస్తుంది? నిర్మోహత్వం. అక్కర్లేని ఊరికే ఎందుకని అది వదిలేసేసి అది దీని సంగతి ఏదో చూడు అంటాం. దేని మీద కోరిక కలగదు, అక్కర్లేని వాటి మీద. నీకు కావాల్సినంత వరకు ఉండాలి, ఒక ఇల్లు ఉండాలి, పిల్లలు ఉండాలి, చదువు ఉండాలి, నీకు ఇంటికి సరిపడా ఉండాలి, దాంట్లో లోటు లేదు. కానీ అక్కర్లేని మీరు మోహం అంటే ఏంటిది? బాగా నీకు కావాల్సిన దానికన్నా ఎక్కువ కోరిక. నిస్సంగత్వే నిర్మోహత్వం. నిర్మోహత్వం నిశ్చల భక్తి. ఎప్పుడైతే నీకు సత్సంగం ఉండి నిర్మోహత్వం ఉంటుందో, అంటే అక్కర్లేని వాటిని వదిలేయగలిగిన స్థితి ఉంటుందో, నిశ్చలంగా ఉంటుంది మనసు. లేకపోతే మనసుకు నిశ్చలత్వం రాదు. నిశ్చలత్వం ఎలా వస్తుంది? ఎప్పుడు 24 గంటలు ఏదో ఒక ఆలోచన వస్తుంది. మనసు ఇస్తుంది. పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు మనసు ఆగదు, పరిగెడుతూ ఉంటుంది. ఇది అయ్యాక అది అంటుంది, ఇది అయ్యాక ఇది అంటుంది. సరే ఇక్కడ కొన్నాం కానీ, ద్వారకానగర్లో ఇల్లు బాగానే ఉంది, కానీ ఆ సెంటర్లో కొంటే ఎట్లా ఉంటుంది? అక్కడ అది చేస్తే ఎలా ఉంటుంది? ఇక నీ బాగానే ఉన్నాడు వీడు అంటే దాని మీదకి వెళ్ళిపోయి ఇక అది మొదలెట్టిన కొద్దీ ఆ ఇబ్బందులు ఉంటాడు. కాబట్టి నిర్మోహత్వం ఉన్నప్పుడే, సత్సంగత్వం ఉన్నప్పుడే నిశ్చల భక్తి వస్తుంది. అంటే మనసు నిశ్చలంగా ఉంటుంది.
ఆ నిశ్చల భక్తి ఉన్నవాడే జీవన్ముక్తి, బ్రతుకుండగానే ముక్తి పొందుతాడు. ఇది దీని రహస్యం. అది ఎవరికి ఉంటుంది ఎక్కువ? ఎందుకు వాళ్ళు వెళ్ళి అడవుల్లో కూర్చుంటున్నారు ముళ్ళు? ఇక్కడ కూర్చొని చేయకూడదా? డిస్టర్బెన్స్ కుదరదు అనుకుంటాం, కానీ ఇంట్లో కూర్చొని మనం 10 నిమిషాలు జపం చేయగలుగుతున్నాం. ఎందుకంటే ఇవన్నీ గుర్తొస్తాయి, ఆవిడ వింటున్న మాటలు వినపడతాయి, మనకు కూడా ఏదో గుర్తొచ్చి ఏదో ఫోన్ వస్తుంది, లేదా ఇంకేదో ఇష్యూ గుర్తొస్తుంది, లేచిపోతాం 10 నిమిషాల్లో క్లోజ్ చేసి. కాబట్టి ఈ సంఘాన్ని వీడినటువంటి మునులు మహాత్ములు ఎవరైతే ఆ దేవదేవుడిని కొలుస్తారో ఆ దేవుడే నాకు దిక్కు అని అనుకుంటుంది ఇప్పుడు మకరి. ఇంకా ఇప్పటికి అర్థమైంది దానికి, అలా బాధపడుతుంది. అంతేకాదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంతా ఎక్కడ లేని వేదాంతం వస్తుంది. ఎందుకంటే ఈ దేశంలో వేదాంతం అనేది మన జీవితంలో కలిసిపోయింది, ఎవరన్నా దాన్ని కాదనే పరిస్థితి లేదు. ఇది వేదాంతం అనేది వేరే విషయం, ఇప్పుడు కాదు, ఇది మనకి ఎప్పుడో 70 ఏళ్ళకో 80 ఏళ్ళకో వేదాంతాన్ని గురించి ఆలోచించాలని అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే మనకి ప్రతి స్టేజ్లోని చిన్నపిల్లల దగ్గర నుంచి చనిపోయేదాకా ఉన్నటువంటి మనకు ఆశ్రమాలు, చతుర్వర్ణ ఆశ్రమాల్లో కూడా దాని గురించి మనం చెప్పుకున్నాం. యోగాగ్ని దగ్ధ కర్ములు యోగీశ్వరులే మహాత్ములు రెండెరుగక సద్యోగ విభాషిత మనముల బాగుగా వీక్షింతు రట్టి పరము భజింతు. ఎవరు వీళ్ళు? జ్ఞానాగ్ని ఒక్కటే మనం చెప్పుకుంటున్నప్పుడు నాకు చెప్పుకుంటుందంతా ఈ కర్మబంధం అని చెప్పుకున్నాం కదా మనం క్లాసులో లాస్ట్ దాంట్లో. ఈ పుట్టడం, సావటం, అంతకుముందు ఉన్న సంచిత పాపం, అంతకుముందు ఉన్నటువంటి ఆ ప్రారంధం, ఈ ప్రారంధం తర్వాత వచ్చే ఆగామి, ఇవన్నీ కర్మను బట్టి జీవితం గడుపుతుందని అనుకున్నాం కదా. కాబట్టి ఈ కర్మలు నువ్వు తట్టుకోలేవు అని కూడా అన్నాం కదా, తప్పదు కూడా అనుకున్నాం కదా. కానీ ఈ కర్మబంధాన్ని ఛేదించగలిగింది ఒక్కటే ఉంది. ఏమిటది? జ్ఞానం అనే అగ్ని. ఈ జ్ఞానం అనేటువంటి అగ్ని ఎలాంటి కర్మలైనా దగ్ధం చేస్తుంది. అందుకనే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు భగవద్గీతలో కృష్ణుడు. కాబట్టి ఇక్కడ కూడా ఏ విషయాన్ని బయటకు చెప్పుకుంటున్నారయ్యా అంటే, జ్ఞానాగ్ని చేత కర్మబంధాలన్నీ దగ్ధం అయిపోతాయి. అంటే మనిషికి ఏమి కావాలి ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి బయటపడటానికంటే? జ్ఞానం కావాలి. జ్ఞానమే కనుక ఉండుంటుంటే ఈ పరిస్థితి నాకు వచ్చేది కాదు. కాబట్టి జ్ఞానం అనేది నాకు లేకపోవటం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ పరిస్థితిని నేను జ్ఞానం ఉన్న వాళ్ళతో కనుక ఉండుంటే నాకు జీవితం ఇంకో రకంగా ఉండేది అని అనుకుని జ్ఞానాగ్ని కావాల్సినటువంటి కర్మబంధాలను తెంచడానికి కావాల్సిన జ్ఞానాగ్ని గురించి దానికి అది గుర్తు వచ్చి ఆ రకమైన జ్ఞానాగ్నితో దగ్ధమయ్యే కర్మలను ఇవ్వగలిగిన ఆ భగవంతుని నేను ప్రార్థిస్తున్నాను. కాబట్టి మోక్ష నిలయుడు, పరంధాముడు, దిక్కులేని నా వంటి వాళ్ళకి దిక్కు, అట్లాంటి సర్వాత్ముడైనటువంటి ఏకము అయినా అనేకమే అయినా అందరినీ లేని వాళ్ళందరినీ చూసేవాడు ఆయన. అలాంటి ఆయన్ని నేను కోరుకుంటున్నాను. ఆయన వల్ల నా జీవితం ఇప్పుడు బయటపడాలనుకుంటున్నాను, నాకు ఆయనే రక్ష అని అనుకుంటుందని. అనుకుంటుంటే ఏమి దారేం కనపట్ల అనుకుంటున్నాడు, కానీ ఏమి వెంటనే భయం కలుగుతోంది. ఒక నిమిషం అలా అనుకుంటున్నాడు, ఇంకో నిమిషం భయంగా ఉంది. ఎందుకంటే ప్రాణం పోతోంది, శక్తి అంతా కూడా తగ్గిపోతున్నది. అందువల్ల ఎలాగా అని అనుకుంటూ జనరల్గా జరిగే విషయం అది. మనం జనరల్గా మనం జరిగేది ఏంటంటే, భగవంతుని వెళతాం, భగవంతుడి దగ్గరికి వెళతాం, భగవంతుని ఏదో కోరిక కోరుకుంటాం, ఆ కోరిక వెంటనే అవ్వదు. అనుకున్నామండి మొత్తం ఒక 100 ప్రదర్శనలు చేసి 100 కొబ్బరికాయలు కొడితే పని అవుతుందని అందరు పలానా గుడి దగ్గరికి వెళ్ళాము, కానీ ఏం అవ్వలేదండి అని. అప్పుడు ఇక డౌట్ మొదలెడుతుంది. అంటే ఎలాంటి వాడికి ఏ స్టేజ్ చూస్తున్నాం మనం. ముందేమో భగవంతుడికి నేను కోరుకుంటున్నాను, అందరికీ ఆయన దిక్కులేని వాడిని అయ్యా అని అంటూ, ఇప్పుడు అంటున్నాడు కలడందులు దీనుల కలడందులు పరమయోగి గణముల పాలెన్ కలడందులు అన్ని దిశలను కలండని వాడు కలడో లేడో ఉంటాడు దేవుడు చెబుతున్నారు. వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అన్నారు, రాముల వారు ఉన్నాడు, కొత్తగా సాయిబాబా గారి గుడికి వెళ్తే గ్యారంటీ అంటున్నారు, ఆయన పూజ కూడా చేశాడు. అసలు ఇవన్నీ కరెక్టేనా? ఈ దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడా ఉండడా? డౌట్. సో నీకు కష్టం వచ్చింది కాబట్టి భగవంతుని మీద పెట్టావు కథ, ఆ కష్టం వెంటనే తొలగపోతే ఆయనే డౌట్ చేస్తాడు. ఇదే వరుస. కాబట్టి అసలు ఉన్నాడా లేడా అని మళ్ళీ అయ్యో అట్లా కాదు, ఉండకుండా ఎలా, ఎందుకంటే ఉండకుండా ఉంటాడని ఆయన నువ్వు చేయగలిగింది ఏం లేదు, అయిపోయింది నీ పని.
నువ్వు ఊరికే అనుకుంటున్నావు కానీ ఉన్నాడా లేదా అని డౌట్, లేడు కాబట్టి వదిలేస్తాను, నీకు దిక్కే లేదు, అసలు అయిపోతున్నావు నువ్వు ఒక పక్క నుంచి. అందుకని మళ్ళీ అంటున్నాడు, కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమి లేములు లేక కలుగువాడు, నాకడ్డ పడరాడే నలి అసాధులతో పడిన సాధులకు అడ్డుపడేవాడు, చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు, లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలెరింగుచు తన్ను మొరగువాడు, అఖిల రూపులు తనదైన రూపువాడు, ఆది మధ్యాంతములు లేక అదరువాడు, భక్త జనముల దీనుల పాలివాడు, వినడే చూడడే తలపడే వేగరాడే. అప్పుడేమంటాడు, అసలు ఆయన ఉనికిని నేను సందేహించటం ఏమిటి, ఆయన ఉనికిని నేను సందేహించటం ఏమిటి, భగవంతుడు లేకుండా ఎట్లా ఉంటాడు, లేకపోతే ఇంతమందిని ఎలా రక్షించుంటాడు, ఆ కథల్లో వాటిలో విన్నాను కదా. కాబట్టి ఆయన ఉనికి నేను సందేహించడం ఎందుకు, కలిమి లేములు ఉన్నాయే, కష్ట సుఖాలు ఉన్నాయే, అవన్నీ వస్తూ పోతూ ఉంటాయి కదా, కానీ వీటన్నిటినీ తప్పించగలిగిన వాడు ఆ భగవంతుడు ఒకటే కదా. మనకి మన అదృష్టం ఏంటంటే, తెలుగు సినిమా పాటలు, పూర్వం నుంచి వచ్చిన పాత పాటలన్నీ కూడా తెలియని వేదాంతాన్ని మనకు బోధించి, ఆనాటి పండితులు వాళ్ళు తీసిన విధానం అట్లా తీశారు, ఎంతో వేదాంతాన్ని చక్కగా హృద్యంగా మనస్సుకి అలా చెప్పారు. మనకు ఏదో ఒక సినిమాలో, కలిమి నిలువదు లేమి మిగులదు, కలకాలం ఒక రీతి గడవదు, వాడిన పువ్వే పచ్చగిల్లదా, వాడిన బ్రతుకే పచ్చగిల్లదా, వాడిన పువ్వే చెమ్మగిల్లదా, వాడిన బ్రతుకే పచ్చగిల్లదా, ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నం అని రాష్ట్రం ఏదో సినిమాలో కలి. అంటే ఈ జీవితం ఇంతే మనం అనుకుంటాం, కానీ ఈ వస్తూ పోతూ ఉంటాయి, కష్టం సుఖం వస్తూ పోతూ ఉంటాయి, జీవితంలో తిరుగుతూ ఉంటుంది. అన్నింటిలోనూ కూడా ఆయన ఒకడు ఉన్నాడు అనుకుంటే నీవు బతకగలవు. కాలం కోసం వచ్చింది, మనం కిందసారి చెప్పుకున్నాం, కాలం రెండు కలిసి వచ్చాయి, కాబట్టి కాలం కోసం వచ్చింది ఇది. దీన్ని మనం తట్టుకోవాలంటే ఎవరిని ఆశ్రయించాలి, భగవంతుని ఆశ్రయించాలి. ఆలోచన కనుక ఉంటే ఫండమెంటల్గా నీ పని నువ్వు చేసుకుంటూ పోతావు, నీకు జరిగేది జరుగుతూ ఉంటుంది. అది కృష్ణ భగవానుడు స్వయంగా చెప్పాడు. భగవద్గీతను ఆయన చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, మనకి మీకు కిందసారి కూడా చెప్పాను, రాబోయే కలికాలంలో కాలం వల్ల ఎక్కువ ఇబ్బంది పెడుతుంది, గభాల దృష్టికి రాడు దేవుడు. ఇప్పుడు ఇదే జరుగుతుంది కదా, ఆనాడే జరిగింది ఇక గజరాజుకి. కాబట్టి ఇక మామూలు ఈ కాలంలో లెక్క ఏంటి, కాబట్టి వాళ్ళకి ఏం చేయాలి మనం, అసలు బ్రతుకు మనకు ఏమంటున్నారు ఇప్పుడు, సైన్స్ అంటున్నారు భగవద్గీత, ప్రపంచం అంతా సైన్స్ కింద ఒప్పుకున్నారు, యునెస్కోతో సహా. లైఫ్ సైన్స్, జీవన శాస్త్రం, జీవిత శాస్త్రం, జీవన శాస్త్రం కాదు, జీవిత శాస్త్రం. కాబట్టి దాంట్లో జీవితంలో మనం పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయే వరకు వచ్చే పరిస్థితులు, శరీర నిర్మాణం, ఆ భోజనం చేసే విధానం, ఇది ఏమవుతుందో అంత క్లియర్గా సైన్స్తో సహా చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన చెప్పిన వాటిల్లో మనకి సాక్షాత్ ఆయన నోటి నుంచి వచ్చింది, కృష్ణ పరమాత్మ చెప్పాడు, భగవంతుడే చెప్పాడు వచ్చి. మిగతావన్నీ మన వేదంలో ఉంది, దాంట్లో ఉంది, దీంట్లో ఉంది, పురాణం ఉందని చదువుకుంటాం, కానీ భగవద్గీత అలా కాదు కదా, సాక్షాత్ భగవంతుడే వచ్చి చెప్పాడు. ఆ చెప్పిన వాటిలో మనం 3 శ్లోకాల జీవితంలో బాగా అన్వయించుకోవాలని మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను. ఆ 3 రోజు కనుక ఒకసారి గుర్తుపెట్టుకుని జీవితాన్ని ప్రారంభిస్తే ఎట్లాంటి స్థితినైనా మనం దాటగలుగుతాం. కష్టం వస్తుంది, సుఖం వస్తుంది, అనుకున్నట్టు జరగవు. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఇండియా నుంచి ఫోన్ చేసి, మా అబ్బాయికి చాలా బాధగా ఉంది, 5 నిమిషాల్లో ఏమవుతుందో తెలియదు అంటున్నారు, శుక్రవారం వస్తే భయపడిపోతున్నారు అంటున్నారు. ఇండియాలో మరీ ఎక్కువగా ఉంది ఈ ప్రచారం. డబ్బు ఆల్రెడీ ఇచ్చి పంపించాం, ఉద్యోగం లేకపోతే మాకు ఆ అప్పులు ఎలా తీరుతాయి అంటున్నారు. భగవంతుడే ఉన్నాడు, ఏదో దృష్టితో పంపించాం, కాకపోతే ఏంటంటే మార్గం కనపడుతుంది, తొందరగానే కనపడుతుంది, అంత భయపడక్కర్లేదు. ఈలోపే ఆత్మహత్యలు చేసుకోకుండా, తండ్రి అక్కడ బెంగెట్టుకోకుండా. నిన్న నా స్నేహితుడు నాతో పాటు విశాఖపట్నం నుంచి వచ్చాడు, ప్రసాదరావు అని, నా బాగా స్నేహితుడు, కావాల్సిన స్నేహితుడు. న్యూయార్క్లో కూతురుంది, వాషింగ్టన్లో కొడుకున్నాడు. నిన్న రాత్రి కోడలు చచ్చిపోయింది, నిన్న రాత్రి 10:30. ఆ అమ్మాయి క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్, భర్త చిల్డ్రన్ స్పెషలిస్ట్. ఇద్దరికి, ఆ అమ్మాయికి 40 ఏళ్ళు. వీడు కూతురు కొడుకు ఇక్కడే ఉన్నారని వచ్చాడు ప్రసాదరావు. ముందు కొడుకు దగ్గర ఉన్నాడు, కొడుకు దగ్గర నుంచి కూతురు దగ్గరికి వచ్చాడు, వచ్చి 5 రోజులు అయింది. ఈలోపు అక్కడ అది జరిగింది. ఆ కోడలు తల్లి తండ్రి కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళ 3 కూతురు, 3 అమెరికాలో ఉన్నారు, ఆయన ఇక్కడే ఉన్నారు. ఏమిటి అసలు, 40 ఏళ్ళు అమ్మాయికి, డాక్టర్. సడన్గా ఇంట్లో కూర్చుని ఇలా కుప్పకూలిపోయిందిట.
ఆ భర్త అతను డాక్టర్గా చేత్తో పట్టుకున్నాడు. పొద్దున్న చెప్పాడు. అప్పటి నుంచి నా మనసులో లేదు. వాడు అసలు ఇది చెప్పగలనా అన్నంత బాధగా ఉంది. కాబట్టి ఇవేంటంటే ఇవి మనకి తెలియకుండా జరిగే కాలాన్ని. మనం భగవంతుని నమ్ముకోకుండా ఏం చేయగలం? దీనికైనా సొల్యూషన్ ఉంటుందా? ఇమ్మీడియట్‌గా ఉండదు. పూర్తిగా ధైర్యాన్ని కోల్పోతే జరిగేది కాదు కదా! కాబట్టి ఈ ఈ ఇట్లా చెప్పేసిన తర్వాత ఏంటంటే ఏది ఏ స్థితికి వచ్చాడు? దీనజనుల్ని ఆర్తజన పరాయణుడు భగవంతుడు. ముఖ్యంగా ఆయనకి దీనజనులు అంటే ఇష్టం. కష్టాల్లో ఉన్న వాళ్ళని చూస్తాడు. మెయిన్ ఆయనకి. ఎందుకంటే ఆయన పని అది. దానికి వచ్చిందే అందుకు ఆయన. ఇట్ ఈస్ హిస్ డ్యూటీ. ఆయన సృష్టి చేసినప్పుడే వీళ్ళందరినీ రక్షించాలనే నిర్ణయంతో వచ్చాడు. కానీ నువ్వు అడగాలి కదా! నువ్వు ప్రార్థించాలి కదా! వీడు ఎప్పుడు ప్రార్థిస్తున్నాడు? చివరికి శక్తి అంతా పోయిన తర్వాత మొదలెట్టాడు. రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, దీనులు మొరలాలించే దైవం నీవే. కంటివాడు చూడగలుగు దివ్య మందిరం, గుడ్డివాడు చూడగలుగు దివ్య మందిరం, కుంటివాడు నడవగలుగు దివ్య మందిరం, బృందావనం అంటే అని పాడతాడు ఒక సినిమాలో. అంటే ఏంటి? భగవంతుడిని నువ్వు పూర్తిగా కనుక నమ్మేటైతే ఏదైనా జరుగుతుంది. దాన్ని చేయగలిగే శక్తి ఆయనకే ఉంది. అది మన నిశ్చలమైన మనసు ఉంటేనే నీకు కుదురుతుంది. కాబట్టి ఈ రకంగా కరుణామయుడు, దినజన ఆర్త పరాయణుడు, అందరినీ రక్షించేవాడు, అదే పని మీద ఉండే భగవంతుడు. మిగతా వాళ్ళు ఎవరు ఆ పని మీద ఉండరు కదా! మీ పక్కింటి వాళ్ళు ఆ పని మీద ఉండరు, మీ బిడ్డలు ఆ పని మీద ఉండరు. ఒక భగవంతుడే ఉంటాడు ఆ పని. ఎందుకంటే అది ఆయన పని కాబట్టి. ఎవరిని అడగాలి అప్పుడు మనం? ఆయన్ని అడగాలి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఉన్న నేను నన్ను రక్షించడా, ఈ నాకు దిక్కే లేదు కదా, ఈ దిక్కులేని స్థితిలో ఉన్నాను కదా అని ఇప్పుడు చెప్తున్నాడు నెక్స్ట్ పద్యం. అది మనం ప్రార్థనలో చెప్పుకునేది. మనం లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులా ఠావులు తెప్పెను మూర్ఛ వచ్చే తనువుండెస్సెను శ్రమంబయ్యడిని నీవే తప్ప ఇతఃపరం వెరుగ మన్నింపందగున్ దీనుని రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక. అయిపోయింది శరణాగతి. క్లోజ్. ఇక శక్తి లేదు, అయిపోయింది, నా వల్ల కావట్లా. కాబట్టి భగవంతుడిని శరణాగతికి వెళ్ళాం. ఈ శరణాగతి అనేది మొదట్లోనే ఉండాలి. మొదట్లో ఉంటే ఏంటి? జరిగిన కష్టం అంతా నువ్వు ఇంత బాధపడవు. కానీ నీకు ఎప్పుడు వచ్చింది? దిక్కులేని టైంలో వచ్చింది శరణాగతి. అనుకున్నాం అనుకోండి, అది ఆయనే దిక్కు. మనకి ఇప్పుడు ఎంతమంది కష్టం వచ్చిన వాళ్ళు మనం అనుకుంటాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడితే విలేజెస్లో భగవంతుడు చూసుకుంటాడండి, ఏం చేస్తాం, కష్టం వచ్చింది, మరి ఆ కష్టానికి ఆయనే దిక్కు. అలా అనుకోబట్టిగా ఇన్నాళ్ళు బతికారు మనం. ముఖ్యంగా మన దేశంలో ఏమున్నాయండి ఆ రోజుల్లో? మాకు 50 ఏళ్ళ క్రితం చూసుకుంటే అసలు మన పరిస్థితి ఏంటి, మన బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, మన లైఫ్ ఏంటి? ఊళ్ళో కరెంటు లేకుండా, డాక్టర్ లేకుండా, ఆసుపత్రి లేకుండా, పుల్లు పోయటానికి మంత్రసానితో బతకలేదా? వాళ్ళందరూ ఏమనుకుని బతికారండి? నోట్లో తెలియకుండా రామరామ కృష్ణ కృష్ణ అనుకుంటూ ఇంతే ఇంతే ఈ జీవితం, మనకు భగవంతుడే ఉన్నాడు అనుకుని బతికారు కదా. కాబట్టి ఆ భగవంతుడు నా శక్తి అంతా నశించింది, అంతా పోయింది, టవులు తెప్పాను, మూర్ఛ వచ్చి నాకు మూర్ఛ వస్తుంది, ఇక నన్ను కాపాడటానికి రావా భగవంతుడా, నాకు దిక్కు నీవే అని శరణాగతితో ప్రార్థిస్తున్నాడు. ఓ కమలాప్త యో వరద యో ప్రతిపక్ష విపక్ష దూర కుయో కవియోగి వన్య సుగుణోత్తమ యో శరణాగతమరా మునీశ్వర మనోహర యో విమల ప్రభా రావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్ను కానవే. పూర్తిగా లొంగిపోయాడు. సంసారంతో చిక్కుకున్నటువంటి మానవుడు కష్టాల నుంచి బయటపడలేక పెద్ద కష్టం వచ్చేసింది. అసలు బతకటం పోవటం అనే పరిస్థితి వచ్చింది. ఆ స్థితిలో భగవంతుని అడుగుతున్నాడు, నువ్వు తప్పకుండా రా, నువ్వు కాక నాకు దిక్కేమిటి అని కోరుతున్నాడు. అని కోరుతుంటే ఏమైంది? ఎక్కడో ఉన్నాడు ఈయన త్రికూట పర్వతం దగ్గర ఒక సరస్సులో. ఈ త్రికూట పర్వతం దగ్గర ఉన్నటువంటి సరస్సులో ఒక గజరాజు ఇన్నాళ్ళ వరకు తన కనీసం రామ కృష్ణ అని కూడా అన్నవాడు ఈ స్థితిలో నన్ను రక్షించడానికి రావా అని అరుస్తున్నాడు. అయ్యా రెడ్డి గారు, రక్షించవా అని అడుగుతున్నాడు. అరుస్తున్నాడు పైకి, దీనబంధు నువ్వు దాపు నాకు దిక్కేమిటి అని అడుగుతున్నాడు అని చెప్పి అరుస్తున్నాడు. అప్పుడు ఎక్కడున్నాడు ఈయన నారాయణుడు? ఈ హరి అనుకున్నావా మనం ఇందాక, హరికి పుట్టినటువంటి ఈయన ఎక్కడున్నాడు? అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సరప్రాతేందు కాంతోపలోత్సల పర్యంకమలా వినోది ఆపన్న ప్రసన్నుడు నిహ్వల నాగేంద్రము పాహి పాహి అన కుయ్యాడించి సంరంభి అయి.
అక్కడెక్కడో ఉన్నాడు వైకుంఠపురంలో హరి అవతారం ఎత్తి. అక్కడ ఎక్కడున్నాడండి? వైకుంఠపురంలో రాజప్రాసాదంలో. మరి ఆయన ఎక్కడ ఉంటాడు వైకుంఠంలో? చివరి యొక్క సౌధం పక్కన ఆ మందార వనం ఉంది. ఆ మందార వనం పక్కన ఒక అమృత సరస్సు ఉంది. ఆ అమృత సరస్సు పక్కన చంద్రకాంత శిలావేదిక ఉంది. అంటే చంద్రకాంత శిలావేదికని మెరిసిపోతూ ఉంటుంది. చాలా విలువైంది చంద్రకాంత అంటే. ఆ శిలావేదిక మీద ఆ కలువ పుష్పాల చెయ్యి ఉంది. అక్కడ లక్ష్మీదేవితో ఉన్నట్టు ఆయన. మనం అనుకుంటాం అందరి కష్టాలు చూసేవాడు అట్లా ఉండటం ఏంటని అని. అసలు ఆయనంటూ అంత ప్రశాంతంగా ఉంటేనే ఈ కష్టాలు చూడగలుగుతాం. మనం ఎప్పుడు బాసే ఇష్యూలతో మునిగిపోతున్నాడు అనుకోండి టెన్షన్తో, వాడు ఏం చేస్తాడు కింద వాళ్ళకి? కాబట్టి ఆయన భగవంతుడు ఎప్పుడూ నిశ్చలంగానే ఉంటాడు. అది ఆయన తత్వం అది. అదేంటంటే అక్కడ ఉన్నటువంటి ఇక్కడికి వస్తాడు, అవసరమైతే వస్తాడు, ఆయనకి తెలిసి ఎప్పుడు. కాబట్టి ఆయన ఏం చేశాడు? అక్కడ ఉన్నాడు, ఆవిడతో సరసల్లాపాలు ఆడుతున్నాడు. ఎక్కడి నుంచో ఒకడు దీనంగా అసలు ఇక దిక్కు లేదు నాకు, నువ్వు తప్పలేదని పాహి పాహి అని అరుస్తున్నాడు. ఎక్కడ త్రికూట పర్వతం, ఎక్కడ వైకుంఠం? కానీ వాడు అడుస్తున్న ఆర్తనాదం ఉందే, ఆ మనస్సును పెట్టి ఇక నువ్వు తప్ప నాకు దిక్కు లేదు అనేది ఉందే, ఆయనకి వినపడింది. అది కదా అక్కడ ఉంది విషయం. ఎవరికి వినపడిందండి ఆ రోజున కురుసభలో? ద్రౌపది మరి ఎవరికి వినపడింది? అక్కడే ఉన్నాడు భీష్ముడు, అక్కడే ఉన్నాడు విదురుడు, అక్కడే ఉన్నారు 5గురు భార్యాభర్తలు, ఎక్కడంతటి వాళ్ళు ఉన్నారు కదా. మరి ఏం చేయలేదంటే ఎవరు? భారత యుద్ధం అయిన ముందు, జస్ట్ యుద్ధానికి జరిగే ముందు ఒకసారి ధర్మరాజు అడుగుతాడు కృష్ణుడు అడుగుతాడు, బావా నువ్వు మరి నీ దగ్గర ఇంత శక్తి ఉంది కదా, ఎలాంటి వాడు కూడా నువ్వు చూడగలవు కదా, అసలు మరి మేము ఇన్ని కష్టాలు పడకుండానే ఏదో ఒక మార్గం మాకు చేసుకుంటే పోయేది కదా అంటే ఆయన అంటాడు, మీలో ఎవ్వరూ నన్ను నువ్వే నాకు దిక్కని అల్లా. ఎంతసేపు మీరేమంటున్నారు? మా బావ, అవసరమైతే మా పార్టీ, ఏదైనా కష్టం వచ్చినప్పుడు వస్తాడు, ఇదే అంటున్నారు. కానీ నువ్వు తప్ప నాకు దిక్కు లేదని మీరు అన్నది ఒక ద్రౌపది. అందులో వెంటనే ఆవిడ పనే చూశాను. ద్రౌపది ఒక్కతే ఆ పమిడి చెంగు లాగేస్తుంటే అడ్డం పట్టుకుని శక్తి అంతా వచ్చి కృష్ణ అని మొరబెట్టుకుంది. ఆయన ఎక్కడో రుక్మిణీదేవితో ఉన్నాడు. ఒక్కసారి చల్లుమని లేచాడు. ఏం జరిగింది అంటుంది భార్య. వీడికి ఏం తెలుస్తుంది? ఇక ఆయన డైరెక్ట్ కాంటాక్ట్ భక్తులంతా. అక్కడి నుంచి ఆయన ఒక నిమిషం ఆగన్నాడు. సరే ఆవిడ రక్షించాడు. కాబట్టి ఎవరితో నేను పట్టించుకోగలుగుతాను ఇన్ని చేంజెస్ వస్తున్నప్పుడు? ఎవరైతే నన్ను భక్తితో శరణాగతితో నా దగ్గరికి వస్తారో వాళ్ళ విషయం నేను తెలుసుకోగలను కదా. అది ఆనాడు చెప్పాడు. కాబట్టి ఇతను చెప్పినటువంటి ఈ మా తృష్ణతో, ఆర్తితో పిలిచినటువంటి కేక ఉంది, ఆ పాహి పాహి అని ఆయనకి వినపడిందిట. అక్కడి నుంచి వెంటనే ఒక్కసారి వినపడంగానే ఏం చేశాడో చూడండి. సిరికింజప్పుడు శంఖచక్ర యుగమున్ చేదోయి సంధింపడు, ఏ పరివారంబును చేరడు అభ్రతికి బతికి మన్నింపడు, ఆకర్ణి కాంతల దమ్మిల్లము చక్కనొత్తడు, వివాద ప్రోద్ధిత శ్రీ కుచో పరిలాంచలమైన వేడడు, గజ ప్రాణావతోత్సాహి. ఈ గజేంద్రుణ్ణి రక్షించాలి అంతే. వాడు నువ్వు తప్ప నాకు దిక్కు లేదు అని శరణాగతి కోరాడు. ఇంతకుముందు వాడు ఏం చేశాడో అనవసరం, వాడి పరిస్థితి అంతా అయిపోయింది. తప్పు చేశాడు, ఒప్పు చేశాడు, ఆ కర్మ అనుభవించేశాడు. అనుభవించగానే మిగిలితే తర్వాత చూద్దాం. కానీ ఇప్పుడేంటి ప్రాణం పోయే స్థితిలో ఉన్నాడు, నన్నే నువ్వే దిక్కు అన్నాడు. అప్పుడు ఏం చేసేట? వెంటనే ఆ పక్కనున్న లక్ష్మీదేవికి ఏం చెప్పలేదు, ఒకసారి లేచాడు అంతే. శంఖ చక్రాలను పిలవాలి, మరి ఉంటే కదా యుద్ధానికి వెళ్ళాలి. ఆ గరుడిని పిలవాలి, వాహనం ఎక్కాలి కదా, ఎక్కడికి వెళ్ళాలి ఎలా నుంచి. ఆ వచ్చిన వాళ్ళందరినీ సిద్ధంగా ఉండమని చెప్పలా. అంతేకాదు జుత్తు కూడా సరి చేసుకోవాలా. అంతేకాకుండా ఆవిడ చెయ్యి చీర కొంగు పట్టుకుని ఉన్నట్ట ఆ సందర్భంలో. ఆ గజేంద్రుడు మొర వినే సందర్భంలో చీర కొంగు పట్టుకున్నట్టు, అది వదిలిపెట్టలా, అట్లాగే పట్టుకున్నాడు. పట్టుకున్నాడు, లేచి ఆ శ్రీదేవి యొక్క పైడిత్యం కూడా పట్టుకోకుండా ఆకాశ మార్గంలో నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. మామూలుగా అయితే ఆకాశ మార్గంలో నడుచుకుంటూ వెళ్ళడం గజేంద్రుడిని వెళ్ళవచ్చు, గజేంద్రుని ఎక్కచ్చు, పలానా చోట పోయి అంటే వెళ్ళిపోతాడు. అంతసేపు ఆగదలుచుకోవాలి, ఇష్టం లేదు అంతే. ఎందుకండి? భక్తుడు, ఆర్తనాదం. ఈవిడ దగ్గర ఉన్నాడని నాకు తెలీదు. ఇవన్నీ నాకున్న ఆయుధాలు చన్ని ధరించాలనే ఉద్దేశమే లేదు అసలు. వెంటనే బయలుదేరాడు, ఆకాశ మార్గంలో నడవటం మొదలెట్టాడు. ఈ రకంగా సకల జీవరాశుల హృదయంలో ఉన్న శ్రీమన్నారాయణుడు ఆ గజేంద్రుని యొక్క దీనాలాపన, దీనబంధు భగవంతుడు అంటే, దీనాలాపనను విని అక్కడి నుంచి రక్షణ బాధ్యతను స్వీకరించి ఎలా అయినా సరే రక్షించాలని నిర్ణయించుకుని
బయలుదేరాడు. తన వెంటను సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతం దాని వెంటను పక్షీంద్రుడు దాని సొంతన ధనవు కౌమోదశి చక్రమున్ కాయంబును నారదుండు ధ్వజనీకాంతుండు రావచ్చి రాయన వైకుంఠపురం కలుగు రాబాల గోపాలం. ఎప్పుడైతే ఈయన ఇలా బయలుదేరాడో ఆయన అంటే మరి ఆవిడ చేయి కొంగు పట్టుకున్నాడుగా, ఆవిడ వెళ్ళాలి. ఆవిడ వచ్చేస్తుంది వెనకాల. ఆ వెంట అంతఃపుర స్త్రీలందరూ వస్తున్నారు. గరుత్మంతుడు వస్తున్నాడు. ఈ సారంగ ధనుస్సు, కౌముదికి గద, అవన్నీ సుదర్శన చక్రం, పాంచజన్యం ఇవన్నీ వెనకాల వస్తుంది. ఫోటో ఆయన పైనుంచి వస్తుంటే అవన్నీ ఎట్లా వచ్చేదో అని చూపిస్తాడు దాంట్లో. అక్కడి నుంచి వైకుంఠంలో ఉన్నట్టు అందరూ ఆయన వెనకాల ఆకాశంలో నడుచుకుంటూ వచ్చేస్తారు. ఆ పరిస్థితి చూడటానికి చాలా విచిత్రమైన సన్నివేశం, గొప్ప సన్నివేశం. ఒక గజేంద్రుని రక్షించడానికి శ్రీహరి భార్య కొంగు పట్టుకున్నాను కూడా మర్చిపోయి, ఏమేమి సామాన్లు తెచ్చుకోవాలని కూడా మర్చిపోయి, ఎలా వెళుతున్నానో కూడా మర్చిపోయి అలా పరిగెత్తుకుంటూ వస్తూ, ఈవిడేమో ఆ పైటి చెంగుని ఇలా పట్టుకుని అలా ఆయన వెనకాల పరిగెడుతుంది. ఆయన ఆ పైటి చెంగు వదిలిపెట్టాడు. ఆయనకు పట్టుకున్న విషయం కూడా అది తెలియదు. ఆవిడ అలా నడుచుకుంటూ వస్తుంది. ఈ రకంగా ఎక్కడికి వెళుతున్నాడో తెలియదు, ఎందుకు వెళుతున్నాడో తెలియదు, భార్యకి చెప్పడు, ఎవరికి చెప్పడు, లేచి వెళ్ళిపోతున్నాడు, మాట్లాడు ఎవరితో కూడా. అందరూ కూడా చూస్తూ అప్పుడు ఈవిడ అనుకుందిట, ఆయన ఎట్లాగో ఇప్పుడు నా మాట వినగాని అసలు ఇప్పుడు ఎందుకు వెళుతున్నాడు? ఎవరైనా అనాథ స్త్రీ ఆర్తనాదం ఏమైనా ఉందా? ఎవరికైనా ఆడపిల్లకి ఇబ్బంది వచ్చిందా? ఆడవాళ్ళకి లేకపోతే దుర్మార్గులు ఎవరైనా ఏమైనా దుష్టకర్మలు చేస్తున్నారా? మునులు ఎవరన్నా శిక్షిస్తున్నారా? రాక్షసముఖులు దేవతల మీద దండెత్తారా? ఏమిటది? అసలు ఎందుకు వెళుతున్నాడు ఇంట్లో అనుకుంటూ ఆవిడ వెనకాల వస్తుందట. ఆవిడేమో నడవలేకపోతుంది స్పీడ్గా, ఈయనేమో నడుస్తున్నాడు, ఎవరితో మాట్లాడట్లేదు. ఇక అదేం లేదు, వెళ్ళి గజేంద్రుడిని రక్షించాలి అంతే. మధ్యలో ఇంకొక ఆలోచన లేదు. అది భక్తుడు ప్రార్థిస్తే భగవంతుని యొక్క రియాక్షన్. అంటే ఎట్లా ప్రార్థిస్తే అట్లా ప్రార్థిస్తే, సర్వము శరణాగతి చేసి నువ్వు తప్ప నాకు దిక్కు లేదని మనస్ఫూర్తిగా అంటే, కానీ కండిషనల్గా భగవంతుని ఎప్పుడు ఏది ప్రార్థించకూడదు. ఈ కండిషన్స్కి ఆయన ఒప్పుకోడు దానికి. అంటే నీకు ఇది అయితే ఇదేంటే ఇది కాకపోతే ఇంకో చోటుకి వెళ్తాం, అంతే కదా. కాబట్టి అలా వస్తున్నట్ట ఈ కదలాడుతున్న ఈ చెవికమ్ములు, ఆ ముడి వేయబడిన శిరోజములు, ఆచ్ఛాదన తొలగిన ఆ పమిట, వీటన్నిటితో ముఖకాంతి మారిపోతుంది ఆవిడికి. అక్కడి నుంచి నెమ్మదిగా ఆ ఉత్తరీయాన్ని అలా అలా సర్దుకుంటోంది, వెనకాల నడుస్తుంది. ఆయన స్పీడ్గా నడుస్తున్నాడు, ఎక్కడికి ఎందుకని అడగలేదు, అడిగినా చెప్పడైనా, కానీ కొంచెం కోపంగా కూడా ఉంది. అలా వెళుతుంటే ఈ అసురుల జీవనాలను హరించేవాడు, ఈ కరుణాసరుడు అయినటువంటి కరుణాసాగరుడైనటువంటి హరి, ఈ హరి 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 అనే మాట దీంట్లోనే ఎక్కువ వస్తుంది. ఎందుకంటే అవతారమే అది, హరి అవతారం. అది మనకు బాగా ఎక్కువ. గోవింద నామం తర్వాత, కృష్ణనామం తర్వాత హరి అనే నామాన్ని మనం ఎక్కువ వాడతాం. హరి గోవింద హరి ఎక్కువ వాడతాం. ఇది అంత అంత ప్రశస్తమైన అవతారం. సో ఈ హృదయశమంలో విహరించేవాడు, సహనశీలి, భక్తుల హృదయాల్ని చేసేవాడు, ఆ ఇందిరాదేవి పరిచర్యలు చేయించుకునేవాడు, విజయశీలుడు, వినయశీలుడు. వీళ్ళందరినీ ఇలా వెళ్ళిపోతుంటే ఈ వరసంతా ఆయన వెనకాల ఈవిడ వెనకాల మొత్తం ఆయన ఆయుధాలు, గజేంద్రుడు, మన గజేంద్రుడు కాదు, మన గరుత్మంతుడు, వీళ్ళందరూ ఇలా వెళ్తున్నాం. ఆకాశంలో చూస్తుంటే ఒక పెద్ద సీను చాలా అద్భుతంగా గొప్పగా ఉంది అందరికి, దేవతలకి. ఇదేంటి, వెళ్ళి పడిగాపులు పడితే కానీ వైకుంఠంలో ఈయన దర్శనం జరగదు, మనకు అక్కడ దాకా వెళ్ళలేదేమో. అలాంటి వాడు ఏమిటి వెళ్తున్నాడని అందరూ చూస్తున్నారు. చూసించి అదిగో ఆ మహనీయుడు హరి వస్తున్నాడు, ఆ వెనుకనే లక్ష్మి వస్తుంది, ఆ శంఖనాదం, సుదర్శన చక్రం, గరుత్మంతుడు, ఏమిటిది, ఓం నమో నారాయణాయ అని వాళ్ళందరూ కూడా ప్రార్థించడం మొదలెట్టారు. ఇక ఆయన వాళ్ళు నమస్కారాలు పెడుతుంది కూడా ఆయనకి వినే స్థితిలో లేడు, ఏం పట్టించుకోవట్లే అసలు. ప్రతి నమస్కారం లేదు, వాళ్ళు వింటున్నారా లేదా, చూస్తున్నారా లేదా, వాళ్ళు ఒక్కడు చోట్ల ఆయన అలా వెళ్ళిపోతున్నాడు. మనోవేగంతో పోయాడు, కొంత దూరం వెళ్ళాడు. అక్కడి నుంచి ఆ భాండాగారం వంటిది, భగవంతుని ఐశ్వర్యం వంటినటువంటి ఆ వైకుంఠపురమునందు ఉన్నటువంటి కమలాలతో ఉన్నటువంటి సంసార చక్రం వలె ద్వంద్వాలతో ఉన్నటువంటి పాప పంకిలంలో ఉన్నటువంటి ఆ కలువల సరస్సును చూశాడు. అక్కడ దాకా వెళ్ళాడు. ఈ సంసారం ఎలా ఉంటుందో అలా ఉంది కలువల సరస్సు అని పోల్చాడు పోతన గారు. అన్నీ కనపడుతుంటాయి నీకు ఎంతో అందంగా, చాలా అట్రాక్టివ్, సంసారం అంతా అట్రాక్టివ్. ఇది తప్ప ఇంకో ప్రపంచం లేదన్నట్టుంటుంది. అంతా ఆనందమే, అంతా ఆనందమే. కానీ దాంట్లోనే మొసలుంది, దాంట్లోనే చిక్కుపడ్డావు, దాని నుంచి నువ్వు బయట రాలేకపోతున్నావు. కాబట్టి అది అలా ఉన్న సరస్సు దగ్గరికి వెళ్ళాట. వెళ్ళి ఆ సుదర్శన వేరేలా పెట్టాడు. వేరేలా పెట్టగానే ఆ వెనకాల సుదర్శన చక్రం వచ్చేసింది. దాన్ని ఒకసారి మనసులో తలుచుకుని వదిలేశాడు. ఆ చక్రం ఎట్టదంటే
సాధుజనులను రక్షించేది భూమండలాన్ని కంపింపజేస్తుందంటే అంత శక్తితో బయలుదేరుతుంటే ఇక దానికి తిరుగు ఉండదు. అది వెళ్ళిందంటే ఏ పని చేయాలంటే అది చేసేస్తుంది అంతే. అగ్ని కణాలతో ఉంటుంది అది. బ్రహ్మాండ ఖండాలను కాంతిపుణ్యంతో నింపింది, తిరుగులేదు దానికి. అది సూర్యకాంతితో సరస్సులోకి వెళ్ళిపోయింది. అది కింద ఎక్కడో ఉంది కదా ఈ మకరి, ఆ ఒక్కసారి దాని అంతా కలచేసేసింది. ఆ సరస్సు లోపలికి వెళ్ళి వెతుక్కుంది, అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయింది. కిందకి వెళ్ళిపోయి ఆ మకరం ఉన్నటువంటి ప్లేస్కి చేరిపోయింది సుదర్శన చక్రం. ఎవరితో నేనేం మాట్లాడట్లా, దాన్ని వదిలేసాడంతే. అది వెళ్ళిపోయింది, వెళ్ళి భయంకరంగా ఉంది, బాణం వల్లే ఉంది. అక్కడి నుంచి వెళ్ళి ఆ మకరి యొక్క శిరస్సుని ఒకసారి ఖండించేసి, అప్పటిదాకా ఈయనకి అసలు మనస్సు ఒంటి మీద శక్తి లేవు, వదిలేదు, గుర్తే లేదు, ఏం చేస్తున్నాడో కూడా ఆయనకు తెలియదు, అంత ఆవేశపూర్తుడైపోయాడు ఆయన. అక్కడి నుంచి ఆ మేరు పర్వతం అంటే దేహం కలిది, ఏది ఆ మకరం మొసలి, అది మామూలు కాదు, అది దాని చరిత్ర తర్వాత చెప్పుకుందాం మనం. కామక్రోధాలకు నిలయమైంది, ఏనుగుల మందుకే భీతిని కలిగించింది సంసారం, మామూలు కాదు, ఎవరిని వదిలిపెట్టదు అది. అలాంటి భీతిని కలిగించేటువంటి అది మొసలి ఆ గజేంద్రుని స్రావంతో నిండినటువంటి మడుగులో మునిగి తపాన్ని చల్లార్చుకుని అంతులైన ఉత్సాహంతో విజయకాంతితో ఉండేది. నాళ్ళ నుంచి ఏం చేస్తుంది, ఈ మకర యొక్క రక్తం అంతా తాగి ఆ సారం బలిమితో విర్రవీగిపోయి ఉంది. ఆ విర్రవీగిపోయి ఉన్న దాన్ని ఒకసారి ఆ చక్రాన్ని వేస్తే తల ఖండించేసింది. రాహు చేత విడిచిపెట్టిన చంద్రుడిలాగా వైరాగ్యం పొంది సంసార దుఃఖం నుంచి విడిచిన గృహస్థుని వలె మొసలి పట్టు నుంచి విడుదల పడినటువంటి గజరాజు అమ్మాయి అనుకుని కాలుకోసారి తాట కదిల్చాట. చచ్చిపోయింది కదా, శక్తి వచ్చిందట. ఒక్కసారి లేచాడు, లేచిలాగా ఆ కొండాన్ని పైకి తీసి వెంకరించాడు. ఆ పక్కనున్న ఆడ ఏనుగులన్నీ ఎంతో సంతోషించాయి. బతికాడు మనవాడు నాదు. దగ్గరకు వచ్చి దాంట్లోంచి నీళ్ళని తీసి వాటి మీద జల్లేయటం. ఎందుకంటే అప్పటిదాకా దగ్గరికి రాలా, ఎందుకంటే తెలియదు కదా, బతుకుతాడు గ్యారెంటీ అంటేనే వస్తాయి దగ్గరికి, లేకపోతే రావు కదా, అవి కూడా పోతాయి. ఏమైంది మన కిందసారి ఏంటది 2019లో కరోనా, ఫోన్ వచ్చింది భర్త పోయాడని, ఇంటికి తీసుకురావద్దు రెండు బాడీని, అటు నుంచి అటు తీసుకెళ్ళండి, ఇంకెప్పుడు వచ్చింది నేను ఏం చేస్తాను. భార్య అక్కర్లేదండి, భార్య భర్తని మా ఇంటికి తీసుకొస్తే నేనే పోతా, పోవడానికి ఎవరు సిద్ధపడరు కదా, కాబట్టి నాకు సేపు దగ్గరికి రాలా. ఇక ఇప్పుడు బతికేయడానికైనా దగ్గరికి వచ్చి పూరించన్ హరి పాంచజన్యము కృపాంభోరోసి సౌజన్యమున్ భూరిద్వాన చలాచలీకృత మహాభూత ప్రచైతన్యమున్ సార్వోదార శతప్రభాచకిత వర్జన్యాది రాజ్యమున్ భూత విపన్న దైత్యమున్ నిర్ధూత ద్విషత్వైత్యమున్. అప్పుడు ఆయన శంఖాన్ని తీసుకుని పూరించాడు, విజయ శంఖం, నా పని పూర్తి చేశాను. ఒకసారి పాంచజన్యాన్ని పూరించాడు. ఆ శంఖం కూడా ఎలాంటిదిట, కరుణారస సముద్రం నుండి సౌజన్యాన్ని స్రవింపజేసేదిట, మహాపంచభూతాలన్నిటినీ కూడా రక్షించేదిట, దివ్య తేజస్సు కలది, ఆపదలో ఉన్న వారి భయాన్ని పోగొడుతుంది. ఒకసారి పాంచజన్యం కనుక ఆయన ఊదితే ఎలాంటి భయం ఉన్నవాడు కూడా భయాన్ని పోగొట్టుకుంటాడు. శంఖాలు ఊదేదే అందుకు, మనకు కూడా గుళ్ళల్లో ఊదుతూ ఉంటారు. అప్పటి నుంచి వెంటనే దేవదుందువులు మృగై, కమలాలు తల్లాడించాయి, వాయువులు వీచాయి, పూలవాను కురిసింది, అప్సరసులు నృత్యం చేశారు, జయధ్వనులతో దిక్కులు నిండాయి, ఆకాశం అంతా కూడా సముద్రంలాగా ఉందిట. దేవతలు అందరూ వచ్చారు, అందరూ విష్ణుని ప్రార్థిస్తున్నారు, హరిని అందరూ ప్రార్థిస్తున్నారు. అప్పుడు ఆపి చెబుతున్నాడు శుకుడు పరీక్షిత్ మహారాజా, విన్నావు కదా ఈ కథ, ఆ మహాభాగ్యశాలి అయినటువంటి ఆ గజేంద్రుణ్ణి ఈ రకంగా రక్షించాడా హరి. రక్షించి దగ్గరికి వెళ్ళి తొండం పట్టుకుని నీళ్లలో నుంచి పైకి తీసుకొచ్చాట. శక్తి లేదు కదా, నెమ్మదిగా పైకి ఎక్కాడు వాడు. మడుగు నుంచి వెలిగి తెచ్చాట, ఆ చెక్కిల మీద కారిన మదాన్ని తుడిచాట. ఎప్పుడైతే ఈయన పట్టుకుని దాన్ని పైకి తీసుకొచ్చాడో మంచి శక్తి వచ్చేసింది, మంచి దేహదారుఢ్యం వచ్చేసింది, మళ్ళీ దేహ తాపం తొలిగిపోయింది. ఆ గజేంద్రుడి యొక్క ఆడ ఏనుగులన్నీ దగ్గరికి వచ్చాయి, అందరూ ఆనందంగా ఉన్నారు. ఈ హరి అనుగ్రహం చేత వీడు మునుపటి గజరాజులాగా శక్తివంతుడయ్యాడు. అప్పుడు చెప్తున్నాడు మహారాజా, దేవల ఋషి అని ఒక ఆయన ఉన్నాడు. అసలు ఎవరు ఈయన, హూ ఈజ్ దిస్ గజేంద్రుడు, హూ ఈజ్ దిస్ మకరే?
ఇక్కడ ఒక కథ చెప్పుకోవాలి, మనం ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. ఎప్పుడైతే ఈ మకర ఇలాగా విష్ణు చక్రం వేస్తే మకర చచ్చిపోయిందో, ఆ చచ్చిపోయిన మకర శరీరం నుంచి ఒక దివ్య పురుషుడు అవి బయటకు వచ్చాడు. అతడు హూహు అనే గంధర్వుడు. అతని పేరు ఒక గంధర్వుడు, అతని పేరు హూహు. పూర్వజన్మల్లో భార్యలతో సహా ఇదే సరస్సులో జలక్రీడలాడటానికి వచ్చాడు గంధర్వుడు కిందటి జన్మలో. వస్తే ఇక్కడ ఏమైందిట, అడుగున బాగా కింద అట్టడుగున దేవల అనేటువంటి ఒక మహా ఋషి తపస్సు చేసుకుంటున్నాడు. అసలు వాళ్ళు మనం కనుక కొంతమంది మహర్షులను కనుక గురించి వింటే వాళ్ళు తపస్సు చేసుకునే విధానం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. సరస్సు అడుగున తపస్సు చేసుకోవడం అడుక్కెళ్ళి నీళ్ళలో ఎంత శక్తి ఉండాలి వాళ్ళకి, ఎంత నిష్ట ఉండాలి దానికి. అంత మహర్షి అన్నమాట, గొప్ప మనం కొంతమంది చూస్తుంటాం ఒంటికాల మీద వేళ్లాడుతూ రకరకాల పొజిషన్స్లో తపస్సులు చేస్తుంటారు, చాలా కష్టతరమైనది అది. ఈ దేవల అనేటువంటి మహర్షి అక్కడ ఉండి తపస్సు చేసుకున్నాడు. కింద ఎవరికి కనపడ్డా, ఆయన డిస్టర్బెన్స్ అనేది ఉండదు, ఘోర తపస్సు చేసుకుంటున్నట్టు. ఈ దిగినటువంటి గంధర్వుడు ఏం చేశాడు, స్నానం చేస్తూ చేస్తూ జలకాలట్టు కిందికి వెళ్ళి ఎవరో ఇక్కడ నుంచి తపస్సు చేసుకుంటాడు, దది అడుగునా పూర్తిగా అడుగుని చెప్పి ఆ కాలి బొటన్ వేలు ఉంటుంది దాన్ని బట్టుకు లాగాడు. అబ్బా కాలి బొటన్ వేలు బట్టుకు లాగాడు. ఎప్పుడైతే లాగాడో మహర్షికి ధ్యానభంగం అయిపోయింది. ధ్యానభంగం అయ్యి వెంటనే ఆయన కోపం వచ్చింది. మహర్షులను ముఖ్యంగా తపస్సులో ఉన్నప్పుడే ఎందుకు శపిస్తారండి అంటే, వాళ్ళు ఆ డిస్టర్బెన్స్ని తట్టుకోలేరు. పూర్తిగా భగవంతుని మీద మనసు. మనం కూడా అంతే కదా, ఏదైనా ఇంపార్టెంట్ పనులు ఇప్పుడు కూతురు వచ్చి నాన్న అంటే అదబా అంటాం. మామూలు రోజులు బాగానే ఉంటాడు, న్యాచురల్. ఎందుకంటే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కాబట్టి ఏం చేసింది ఆవిడ, ఎప్పుడైతే చేశాడో ఆయన ఏమన్నాడు, నీవు ఈ నీటిలోనే మొసలి వైపు పడి ఉండరాడు. ఇక నువ్వు ఇక్కడి నుంచి అయిపోయింది గంధర్వ, ఇక నువ్వు ఈ నీటిలోనే ఇక్కడే పడేయుడు అన్నాడు. అదే మామూలు వాడు ఆ గంధర్వుడు శక్తివంతుడు అని అన్నాడు. అప్పుడు ఆ గంధర్వుడు తెలివి తెచ్చుకున్నాడు, అక్కడి నుంచి వచ్చాడు, నన్ను మన్నించమని ప్రార్థించాడు. ప్రార్థిస్తే సరే, ఎంత తొందరగా శపిస్తాడో బ్రాహ్మడు అంత తొందరగా కరుణిస్తాడు. బ్రాహ్మడు కొన్ని ప్రత్యేకత, తపస్సు చేసుకునే వాడు కొన్ని ప్రత్యేకత. సరే మొసలివై నువ్వు శాపగ్రస్తుడు అయ్యాక ఇక్కడికి ఒక గజేంద్రుడు వస్తాడు, ఆ గజేంద్రుడు నువ్వు పట్టుకుంటావు, అప్పుడు విష్ణు చక్రం వచ్చి నిన్ను సంహరిస్తుంది, అప్పటితో నీకు పూర్వరూపం వస్తుంది అన్నట్టు అని చెప్పి ఆ కథ వచ్చింది. ఆయన పైకి వచ్చాడు ఈ గంధర్వుడు, హరికి నమస్కరించాడు. హరికి తెలిసి కథ, అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు ఆ గంధర్వుడు. ఆ గంధర్వుడు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఈ గజరాజు ఉన్నాడు. సరే ఈ గజరాజు ఈయనకి ఎలాగ వచ్చింది ఇది, ఈయన ఎవరు, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? పూర్వజన్మంలో ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి ద్రవిడ దేశపు రాజు ఈ గజేంద్రుడు. ఈయన ఏం చేసేవాడు, అత్యంత పుణ్యశీలుడు, వైష్ణవ శ్రేష్ఠుడు. ఒక మహాపర్వతం మీద మౌనవ్రతాన్ని స్వీకరించి నారాయణుని విశేషంగా ప్రార్థిస్తున్నాడు ఒక వైష్ణవ శ్రేష్ఠుడు. మహావిష్ణువుని ధ్యానిస్తుంటే అక్కడ అగస్త్యముని వచ్చాడు. రాజు ఏం చేశాడు, ఈ ముని వచ్చిన దానికి గమనించక ఆయన వైపు చూడలా, పూజించలా, అతన్ని ఏం లెక్క చేయలే. దాంతో మనం అంటామే, నువ్వు మొద్దైపడు, నువ్వు రాయి అయిపడు అంటామే. అలాగే గజం అనేది ఏంటంటే కొంచెం దానికి తెలివితేటలు తక్కువ, అంటే శరీరం మానసికంగా శక్తి ఉంటుంది బాగా, మందబుద్ధి. కాబట్టి నువ్వు ఒక గజరాజు పోయి జన్మించు, నేను వచ్చినా కూడా నువ్వు చూడలేదు కాబట్టి నువ్వు గజరాజు పోయి జన్మించు అని చెప్పి ఆయన్ని శపించి నువ్వు కుంజర గర్భంలో జన్మించమని, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు విప్రుల కోపానికి గురి ఆగవు ఈసారి నుంచి అంటే, ఆయన వెంటనే మరి ఎలాగా, నాకు దారి ఏమిటంటే, నీ పూర్వజన్మ సుకృతంతో నేను ఎప్పటికైనా విష్ణువు వచ్చి రక్షిస్తాడు, హరి రూపంలో వచ్చి రక్షిస్తాడని ఆయన ఇచ్చాడు. కాబట్టి కర్మలు చేయటం, కర్మతంత్రుడైన శ్రీహరిని భక్తి శ్రద్ధలతో పోలుస్తూ ఈ కర్మ భక్తి అనే దాన్ని కనుక మన మనసులో కనుక ఎప్పుడు నిలుపుకోగలిగితే ఎవరికి ఏం ఇబ్బంది ఉండదు. అందరం మనం తెలుసుకోవాల్సింది అది. కాబట్టి బుద్ధిహీనులు ఏనుగులు, గుర్రాలు, ఇతర ధన సంపదలు ఎన్నున్నా నశించిపోతాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన సంపదలు ఎన్నున్నా నశించిపోతాయి. సుతులు, సతులు వీళ్ళు నశిస్తారు. కానీ సుగుణవంతునకు ఏ రకమైన గుణాలు ఉంటాయో, మంచి గుణాలు అవి నశించవు, వాటికి నాశనం లేదు వాటికి. కాబట్టి అవి మట్టుకే మిగులుతాయి. భక్తరక్షణ కార్యం ముగిసింది, పరమేశ్వరుడి దృష్టి జగజ్జన్మ మీదకి వెళ్ళింది.
ఎప్పుడైతే ఇదంతా అయిపోయిందో ఆ ముసలేమో దాని అవతారం బయటకు వచ్చింది. ఈ గజేంద్రుడిని ప్రాణాంతం పైకి తీసుకొచ్చాడు. చాలా ఆనందంగా ఉన్న టైంలో వెంటనే అప్పుడు గుర్తొచ్చింది. ఆ లక్ష్మీదేవి నేను చీర పట్టుకున్నాను కదా, ఏమైంది లక్ష్మీదేవి? చీర పట్టుకుని లాక్కొచ్చాడు ఇంతవరకు. ఆవిడ వరగెత్తుకుంటూ వచ్చింది. చూసిందిట. చూసి, బాలా, నా వెనువెంటను హేళన్ వినువీధి నుండి తెంచుచు ఈ చరాంచలములు పట్టుట కాలో నేనుంటి నన్ను అంభోజముఖి. అప్పుడు అన్నట్టు ఒకసారి చూసి, నీ పైడి చెంగుని చేత్తో పట్టుకుని విడవకుండా ఆకాశ మార్గంలో వచ్చేసాను కదా, నువ్వేమో నా వెంట పరిగెత్తుకుంటూ వస్తున్నావు, నా గురించి ఏమనుకున్నావు ఆ టైంలో? ఇప్పుడు క్వశ్చన్. చేసేదంతా చేసేసాడు, ఇప్పుడు ఏమనుకున్నావు? మనం కూడా అంటాంగా, అప్పుడు ఏమనుకున్నావు నన్ను గురించని? సో ఏమనుకున్నావు నన్ను? చెడుగా ఏమన్నా అనుకున్నావా అని అడిగట్టంటే ఆవిడేందుచా, దేవా, నేను నీ పాద పద్మాల వైపే చూస్తూ ఉంటా, ఇప్పుడు నా చిత్తాన్ని నిలుపుకుని బ్రతుకుతా, అది నా ధర్మం. నేను నిన్నేమనగలనయ్యా? నేను నిన్నేమన్నా అనగలనా? అంతేకాకుండా ఆ దీనుల మొర ఆలోచించటానికి, వారిని రక్షించటానికి, వారి స్థుతులను పొందటానికి ఎలా ఉన్నా వెళ్ళిపోతూ ఉంటావు కదా, అది నీకు అలవాటే కదా, నీ పని అది. నేను చెప్తే మటుకు ఆగుతావా నువ్వు? కాబట్టి అనేసరికి ఆయనకు ఆనందం కలిగిందిట. ఆ సముచిత భాషణానికి సంతసించట. ఆమెను దగ్గరికి తీసుకుని ఆలింగనం చేసుకుని సపరివారంగా గంధర్వ సిద్ధి అందరితో కలిసి శ్రీమన్నారాయణుడు అప్పుడు గరుడుని పిలిచాడు. వెనకాలే ఉన్నాడుగా, డ్రైవర్ వచ్చేసాడు, అది ఎక్కేశాడు, గరుడుని ఎక్కాడు, నిజధామానికి వెళుతున్నట్ట అని చెప్పి ఆయన బయలుదేరాడని చెప్పి శుకుడు పరిస్థితితో అంటున్నాడు, నరనాథ, నీకును నా చేత వివరింపబడిన ఈ కృష్ణానుభావమైన గజరాజ మోక్షణ కథ వినువారికి యశములిచ్చును కల్మషాపహంబు దుస్వప్న నాశంబు దుఃఖ సంహారంబు ప్రొద్దున మేల్కాంచి పూతవృత్తి నిత్యంబు పఠించు నిర్మలాత్మలకున విప్రులకును బహువిభవమమరు సంపదలు కలుగు బేడలు శాంతి బంధు సుఖము సిద్ధించు వర్ధిల్లు శోభనములు మోక్ష మరచేతి దయ్యుండు ముదము పేరు అనుచు విష్ణుండు ప్రీతుడై ఆనతిచ్చి. ఆయన గరుత్మంతుని ఎక్కే ముందు ఈ కథకి ఒక ఫలశ్రుతిని చెప్పాడు. అది ఎలా చెప్పాడో పరీక్షిత్కి శుకుడు చెబుతున్నాడు. నరనాథ, ఈ మహావిష్ణువు నిజధామానికి వెళ్ళిపోయేటప్పుడు, వైకుంఠానికి వెళ్ళే ముందు ఏం చెప్పాడంటే, ఈ గజరాజ మోక్షణ కథ, దీన్ని గజరాజ మోక్షణ కథ అంటారు, గజేంద్ర మోక్షణ కథ అంటారు. మామూలుగా మనం గజేంద్ర మోక్షం అంటాం, గజేంద్ర మోక్షణ కథ. ఈ గజేంద్ర మోక్షణ కథ వినువారికి కీర్తి వస్తుంది, వినేవాళ్ళకి కల్మషాలు హరిస్తాయి, దుస్వప్నాలు నివారిస్తారు, దుఃఖం పోతుంది, ప్రాతకాలము లేచి గనక పుణ్యకార్యములు చేసుకోగలిగిన స్థితి వస్తుంది, అనేకమైన వైభవాలు కలుగుతాయి, సంపదలు కలుగుతాయి, పీడలు శాంతిస్తాయి, సుఖం సిద్ధిస్తుంది, శోభనములు వర్ధిల్లుతాయి, సంతోషం కలుగుతుంది, మోక్షం సిద్ధిస్తుంది. మరియును ఇదే కాకుండా అసలు రహస్యం చెప్తున్నాను వినమంటాడు, మనందరం కూడా అలవాటు చేసుకోవాల్సింది. ప్రాతకాలంలో అంటే పొద్దున్న లేవగానే జనరల్గా మనకి 4:30-5 కల్లా మెళుకు వచ్చేస్తుంది. ఆ వచ్చిన తర్వాత లేచి మొహం కడుక్కునే వరకు ఖాళీగానే ఉంటాం. ఆ టైంలో ఒకసారి చాలా ఇబ్బందిగా కూడా ఉంటుంది. ఏవేవో గుర్తుకొస్తాయి. పొద్దున్నే లేవగానే లాగిన్ ఎప్పుడు, లాగౌట్ ఎప్పుడు, ఇవన్నీ వస్తుంటాయి. తర్వాత ఇంకేదో ఓల్డ్ని గుర్తొస్తుంటాయి. అవన్నీ ఎట్లాగో అప్పుడు చేయట్లే, నువ్వు పడుకునే ఉంటావు. పడుకునే ఉండి వాటి గురించి ఆలోచించే ప్రయోజనం లేదు కదా. లేచిన తర్వాత అదైతే ప్రయోజనం ఉంది. అదే మనిషి యొక్క వీక్నెస్. అప్పుడు ఏం చేయాలట మనిషి? రోజంతా పూజలు చేయి, పురస్కారాలు చేయపో, యజ్ఞాలు చేయపో, యాగాలు చేయపో, పూజలు చేయపో, మర్చిపో, విన్నాకల. కానీ ఆ టైంలోట ఒక్కసారి కళ్ళు అలాగే మూసుకుని నిశ్చల మనస్సుతో మేరు పర్వతాన్ని, లతాకుంజ వృక్షాలని, అందమైన వృక్షాలని, బ్రహ్మశిలువుని, పర్వత శిఖరాలని, సుదర్శన పాంచజన్యాన్ని, పరమాత్మని, శ్రీదేవిని, వాసుకుని, గరుడుల్ని, ప్రహ్లాద నారదాది భక్తుల్ని, మత్స్యకూర్మ వరాహ అవతారాలని, సూర్యచంద్రాగ్నుల్ని, ప్రణవాన్ని, వేదాంగాల్ని, సత్యాల్ని, గోబ్రాహ్మణ సాధువ్రతాల్ని, గౌరీ, గంగా, సరస్వతి, కాళింది, మనందాది ప్రముఖ నదుల్ని, దేవతలను, కల్పవృక్షాలని, ఐరావతాన్ని, అమృతాన్ని, ధ్రువుని, బ్రహ్మర్షి సముదాయాన్ని, పుణ్యమూర్తులైన మానవుల్ని, మనకు బాగా సహాయం చేసి మంచివాడు మన ఇంటి పక్కనే ఉన్నాడు, ఆ మానవుల్ని నిశ్చల చిత్తులే స్మరించే వాళ్ళకి వీటిలో ఏదో ఒకటి, ఇవన్నీ చెప్పాను, ఇవన్నీ మీకు కుదరదు. మనం అనుకుని పావుగంటే దానికి తర్వాత లేచిపోతాం కదా. ఏదో ఒకటి ఆ టైంలో రోజు మనస్సుకు బాగా ఆనందాన్ని, ప్రశాంతతనిచ్చేది గుర్తు తెచ్చుకుని వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, నారాయణుడు, లేకపోతే ఒక సీన్, కొంతమందికి సీన్స్ గుర్తొస్తాయి కదా, అందంగా ఉండే ప్రదేశం, ఆ బృందావనంలో కృష్ణుడు, మనకి రాత్రి చూసుంటాంగా,
ఎప్పుడో సినిమాలో చూస్తాం, టీవీలో చూస్తాం. మంచి ఒక పర్టికులర్ సీన్ ఒకటి చాలా అందంగా కనిపిస్తుంది మనకి. రాధాకృష్ణులు తిరిగిన ప్రదేశం, లేకపోతే ఎవరైనా భగవంతుని సిద్ధి సాయిబాబా గారి ఆలయంలో దాన్ని ఏమంటాం మనం, హారతో ఏదో మనసుకు ఒక సీన్ ఉంటుంది మన జీవితంలో. అందరికీ ఇష్టమైన సీన్ ఉంటుంది భగవంతుడికి సంబంధించింది. దాన్ని అలా కళ్ళు మూసుకుని ఒక్కసారి కనుక గుర్తు తెచ్చుకుని దాన్ని ఆనందించి, లేకపోతే చదువుకోగలిగితే ఒక పద్యమో ఏదో చదువుకుని, ఏదో పద్యం రాకుండా ఉండదు కదా మనకి, ఎన్ని పద్యాలు చెప్పుకున్నాం, ఏదో పద్యం చదువుకుని కళ్ళు మూసుకుని అప్పుడు కనుక లేవటం అలవాటు చేసుకుంటే ఆయన ఏం చేస్తాడు చెబుతున్నాడు అలాంటి వాళ్ళకి నిశ్చల చిత్తాన్ని, ప్రాణావసాన సమయంలో నిర్మల పవిత్ర స్థితిని నేను ఇస్తానయ్యా. అది నేను అన్నది కాదు, హరి భాగవతంలో. ఇంకెవరినైనా అయితే డౌట్ చేయొచ్చు, మన ఎమ్మెల్యే ఎంపీని అయితే. ఇది కాదు ఆయన అన్నమాట. మనం దాన్ని అలవాటు చేసుకోవాలి. దాన్ని మనం అలవాటు చేసుకోవాలి. కష్టమైన పనే కదా, దాన్ని పెట్టుబడి లేదు, పూజ అక్కర్లా, ఏమక్కర్. మానస పూజ అంటారు కొంతమంది. అసలు చాలామంది పూజ చేయరు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత. మనసులోనే భగవంతుడు ఆ పూలు పెట్టినట్టు, ఆయనకి ఆరగింపు చేసినట్టు, ఆయన ముందు కూర్చున్నట్టు, ఇవన్నీ అనుకోగలిగితే వచ్చేస్తుంది, కొంతకాలం జరగేసరికి వచ్చేస్తుంది. ఎందుకంటే అన్నిసార్లు కుదరదు మనం ఇవన్నీ చేయటానికి. ఎక్కడో ఉంటాం, ఏదో పనుల్లో ఉంటాం, ఆలోచనలో ఉంటాం. కాబట్టి అది కనుక చేసేటైతే మనిషి ఎలాంటి వాడికైనా సరే, నేను ఆయన పక్కన ఉండి వాళ్ళని ఈ కర్మబంధాన్ని నుంచి తొలగించి రక్షిస్తాను అని పరమాత్మ చెప్పాడు. చివరిలో చెప్పి అప్పుడు అది ఎక్కాడు. ఈ గజరాజ మోక్షణంబును నిజముగా పఠించినట్టు నియమాత్మలకు గజరాజ వరదుడిచ్చును గజ తురగ సంజనములు కైవల్యంబున్. అది కాక ఈయన చెబుతున్నాడు శుకుడు. ఈ గజేంద్ర మోక్షణ కథను ఎవరైతే వింటారో అలాంటి నిష్ఠాపరులకు శ్రీహరి రథ గజ తురగాది అంటే పూర్వం సంపదలు. ఆ రథ గజ తురగాలంటే అందరికీ సంపదల కింద లెక్క. సకల సంపదలని కాకుండా కైవల్యాన్ని కూడా ప్రసాదిస్తాను అని చెప్పాడయా సాక్షాత్ హరి గజరాజును రక్షించిన సందర్భంగా అని పరీక్షిత్తుకి ఈయన చెప్పాడు. ఈ 7 రోజుల కాలంలో ఆయన చెప్పాడు. అది సూతుడు శనుకాది ముందుకు చెప్పారు. అది నేను మీకు చెప్పాను. అదంత తేలికైన పని కాదు. మనం అనుకుంటాం భగవంతుణ్ణి అవసాన కాలంలో తలుచుకుంటానికి చాలా కష్టం. అది చిన్న విషయం కాదు. అది మనం దాన్ని చిన్నప్పటి నుంచి కనీసం 60 ఏళ్ళ దగ్గర నుంచైనా అలవాటు చేసుకుంటే మంచిది. లేకపోతే అప్పటికప్పుడు రాదు. ఒక ఆయన అవసాన దశలో ఉన్నట్ట. ఆయన 3 కొడుకులట. ఆ 3 కొడుకుల్లో మంచివాడికి నారాయణుడు అని పేరు పెట్టుకున్నట్టు. ఈయన ఎంతసేపు వ్యాపారం వ్యాపారం వ్యాపారం, అవసాన దశలో ఉన్నాడు. ఇక డాక్టర్ వచ్చాడు, చూశాడు. డాక్టర్ వచ్చి చూసి లాభం లేదండి, లాస్ట్ స్టేజ్ అన్నాడు. నారాయణ అనవయ్య, నారాయణ అనవయ్య అంటుంది పెళ్ళం. ఆయనకేం వినపట్ల. పెద్దాడు ఉన్నాడా అన్నట్ట. అంటే పెద్ద కొడుకుని తీసుకొచ్చారట. వచ్చాట పెద్ద కొడుకుని చూసేట. చూసింది మళ్ళీ ఈవిడ ఉన్నాడులేవయ్యా పెద్దాడు, నారాయణ నారాయణ అని అంటుంది. అందామని అనుకుంటున్నాడు పాపం, ఇంకా టైం ఉంది కదా. రెండో వాడు ఉన్నాడు అంట. రెండో వాడి పేరు నారాయణ. వాడి పేరు కావాలని పెట్టారు, ఇట్లాంటి పరిస్థితి వస్తుంది. ఆ రెండో వాడు వచ్చాట. వాడు వంక చూసేట, సరే అన్నట్టు. మూడో వాడు ఉన్నాడు అంట. నారాయణ అల్లా, మూడో వాడు ఉన్నాడు అన్నట్టు. మూడో వాడిని కూడా తీసుకొచ్చారట. ఇగో మూడో వాడు కూడా వచ్చాడు, నారాయణ అనవయ్య అన్నాడు. అరే మీరు అందరూ ఇక్కడ ఉంటే షాప్ ఎవరు ఓపెన్ చేశారా? మీరు ముగ్గురు ఇక్కడే ఉంటే షాప్ ఎవరు ఓపెన్ చేశారా? ఇంకా వాడికి ఏమొస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందా నారాయణ అనే మాట. ఆ పెనవేసుకుపోయింది, సంసారం అంతా పెనవేసిపోయింది. షాపు పోతూ కూడా ఆ షాప్ పాడవకూడదు, వ్యాపారం పోకూడదు. ఎవడో వచ్చేయడం, బేరం వచ్చిందేమో, అదే ఉంది అనకపోయాడు వాడు. ఇక నారాయణ అనలేదు, అయిపోయింది సరే. కాబట్టి అది మనం కల్టివేట్ చేసుకోవాలి ముందు నుంచి. ఉదయం లేవగానే ఒకసారి, రాత్రి పడుకోబోయే ముందు ఒకసారి, అవకాశం ఉన్నప్పుడల్లా పూజ చేసుకోవటం, లేకపోతే చదువుకోవటం, లేకపోతే ఎవరైనా చెప్పింది వినటం. ఇప్పుడు మనకు బోల్డ్ అని వచ్చాయి, మా చిన్నప్పుడు లేదు. ఈ భాగవతం మా ఊళ్ళో వినటానికి నా చిన్నతనంలో ఎక్కడి నుంచో ఒక ఆయన వచ్చి పంచాయతీ ఆఫీస్ దగ్గర సంవత్సరంలో 10 రోజులు 15 రోజులు చెబితే అక్కడ కూర్చొని వినేవాళ్ళం. కరెంటు ఉండేది కాదు, ఏదైనా ఓపెన్ స్పేస్లో కూర్చొని. ఇప్పుడైనా మీ ఇంట్లో కూర్చొని ఇలా నొక్కారంటే మీకు ఏది కావాలంటే అది వస్తుంది. అది నొక్కట్లా. మొత్తం 27 సీరియల్స్, ఆ లేడీ విలన్స్, అసలు అట్లా ఆడవాళ్ళు ఎక్కడ ఉండరు. ఏ ప్రపంచంలో అనవసరంగా అది చూసి మనం ఉంటారేమో అని అనుకోవడం తప్ప, భ్రమ తప్ప. ఏ ఆడది అట్లా ఉండదు, ఉంటే ఈ దేశం ఇట్లా ఉండదు, ఈ ప్రపంచం ఇట్లా ఉండదు. దాన్ని చూసి జీర్ణించుకుపోయి అంత ప్రపంచం అంతా ఇలాగే ఉంటుంది అనుకుని కొన్నాటికి మటుకు వీళ్ళు ఆ క్యారెక్టర్ అవుతారు. అది డబ్బుల కోసం వచ్చి యాక్ట్ చేసింది, అది వెళ్ళిపోతుంది ఇంటికి.
వీళ్ళు అవుతారు ఆ క్యారెక్టర్. ఇంకా అప్పుడు నారాయణ ఎక్కడ కనబడతాడు. కాబట్టి మనిషికి ముఖ్యం ఏంటంటే ఈ భక్తిని అలవర్చుకోవటానికి ఏ ఏ మార్గాలు ఉన్నాయి అందరికీ తెలిసిన మార్గాలు. మీకు తెలియదు. నేను ఈ భాగవతాన్ని చెప్పకపోతే మీకు తెలీదా? ఎందుకు మీరు అందరిని ఇక్కడ కూర్చోబెట్టడం, ఇక్కడ చెప్పటం, ఈ పరిస్థితి దేనికి? పెద్ద పార్క్ నేను అక్కడ విశాఖపట్నంలో. అక్కడ సనాతన యోగా సత్సంగం అని పెడితే ఆయన వాకింగ్ చేసుకుంటూ పోయేవాళ్ళు. వాకింగ్ చేసుకుంటూ పోయేవాళ్ళు. ఒకడు వచ్చేవాడు, ఇద్దరు వచ్చేవాళ్ళు. ఏదో మొదలెట్టాడా ఇది అనుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. అది జనం చేరేవాళ్ళు కాదు. అలా స్లోగా ఏమైంది, పట్టణంత జనం అయ్యారు. కార్యక్రమాలన్నీ బ్రహ్మాండంగా పెరిగి అక్కడి నుంచి చేస్తున్నాం. ఇప్పుడు నిన్న రాత్రి మన కేడీపేట అంటే కృష్ణదేవపేట దగ్గర నర్సీపట్నం దాటాక ఇక్కడ ఒక ట్రైబల్ వ్యాలేజ్ అంతాడులో రామాలయం కట్టాం. నిన్నే స్లాబ్ రాత్రి 10:30కి మనకు రాత్రి 10:30 వాళ్ళు స్లాబ్ వేశారు. మన ఆంజనేయ స్వామి గుడి కట్టాం. ఆ ట్రైబల్స్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చెబుతుంటే వాళ్ళు మహదానంద పడిపోతున్నారు. ఏదన్నా వాళ్ళకి చిన్న గుడో ఏదో కట్టించామంటే దాన్ని వదిలిపెట్టట్లా. అది మనం అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకునేట్టు మనం వాళ్ళకి చెప్పాలి. మీ నాన్నగారికి తెలుసు. ఆయన ఒక గుడికి నాకు ఇసుక కావాలంటే పాపం అరేంజ్ చేశాడు. ఆ టెంకల్ పనుకుని ఆంజనేయ స్వామి గుడిలో మన ప్రసాదరావు గారు అబ్బాయి కష్టమైన స్లాబ్ వేసేటప్పుడు అది ఎక్కడో పైకి వెళ్ళటం కష్టం. నా మనుషులు నడవటమే కష్టం. అక్కడ కట్టాం ఆంజనేయ స్వామి గుడి. ఇప్పుడే అనిపిస్తుంది ఎట్ట కట్టామని. ఇప్పుడు ఇంకొక రామాలయం కొడతాం. కాబట్టి ఇదన్నీ ఎక్కడ కదులు నేను ఒక్కనే కాదు. అది ఇవన్నీ చేసేది నేను ఒక్కనే కాదు. ఏదైతే చెప్పానో మీకు ఆ సత్సంగం, ఆ గిరిగంగా అనే ప్రాజెక్టు, ఆ గిరిల్లో ఉండేటువంటి ఆ ట్రైబల్స్ వాటర్ సప్లై ప్రాజెక్ట్స్, ఇవన్నీ ఎందుకు చేయగలుగుతున్నామంటే సత్సంగమే. దాని మీద మనస్సు వెళ్ళి మనం చేద్దామని అనుకుంటే మటుకు అయిపోతుంది. ఎవరో ఒకటి ఎక్కువ శ్రమ పడచ్చు కాదు, కానీ ఎక్కువ మంది నిలబడతారు. దానికి ఇనిషియేటివ్ తీసుకోవాలి మనం అంతే. ఆ ఇనిషియేటివ్ మన ఇంటికి సంబంధించినంత వరకు భార్యాభర్త, తల్లి తండ్రి, అన్న అమ్మ, వీళ్ళు ఎవరో ఒకళ్ళు ఎప్పుడు ఇంట్లో తీసుకుని పిల్లల్ని చదువుకో, పైకిరా, పెళ్లి చేసుకో, సంపాదించు, అన్నీ కాదు, కానీ ఈ ఫండమెంటల్ కూడా నువ్వు గుర్తుపెట్టుకో అనేది చెప్పటమే ఈ భారత భాగవత రామాయణాన్ని మనం తరచుగా చెప్పుకోవటం. తెలియని కథ వరకు దీంట్లో ఎన్నిసార్లు విన్నాం. మళ్ళీ భారతం ఏంటంటే భారతం విన్నప్పుడల్లా మళ్ళీ చెప్పుకోవాలి. మాకు తెలుసు కదండి ఆ కథ. రామాయణం తెలుసు కదండి, కట్టే కొట్టే తెచ్చండి. మహా ఋషులు, వేదాంతులు, వీళ్ళందరూ కూడా ఇది మన దేశ సంస్కృతి, హిందువుల సంస్కృతి. అందుకే అది కర్మభూమి అయింది. సో ఇవాళ ఈ గజరాజ మోక్షణం కదా మన రాజగోపాల్ గారి ఇంట్లో వెంకట సారథ్యంలో మీరు అందరూ వచ్చారు. చాలా సుదినం. మంచి చరిత్ర చెప్పుకున్నాం మనం. సో మరొక చరిత్రతో మళ్ళీ మనం వచ్చే వారం కలుద్దాం. మీ అందరికీ కూడా భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇస్తాడు. రామా, నెక్స్ట్ ఫ్రైడే అడ్రస్ ఇది పెడతావా? చెప్పు ఒకసారి.